ఓ ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగ మూతేంటే బంగారం ఏంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం ఇంకెంత కాలం ఈ కాళ్ళ బేరం ఆ బుంగ మూతేంటే బంగారం ఏంటంత పంతం శాంతించు కొంచెం ఎన్నాళ్ళు మన మధ్య ఈ యుద్ధం చంపొద్దే కారాలు నూరి నీ వల్లే పోతోందే ప్రాణం పులమారి కన్నుల్లో నిండావే కన్యాకుమారి కన్నెత్తి చూడు ఒక్కసారి నీ అగ్గిపుల్లే అలా కోపంగా చూడకే గాలి దుమారమే ఆవేశం ఎందుకే నక్కి పెట్టు జింగలే నా జిందగీ నిండుగా చల్లావు రంగుల జింగలే జింగలే నా సింగిల్ లైఫ్ నే తిప్పావు రింగుల జింగలే లప్ టప్ నా హార్ట్ బీట్ ఆగిపోయా లవ్ 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 మాటలాగా మారిపోయా. హలో గుడ్ ఈవినింగ్. సో ప్లీజ్ మా కెమెరామెన్స్ అందరూ కూడా ఇటు తిరిగి కెమెరాస్ ఫిక్స్ చేసిస్తే ఇటు వచ్చి మాట్లాడతారు ట్రైలర్ చూశాక. అండ్ ముందుగా కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్ అందరికీ హార్డియెస్ట్ వెల్కమ్ టు ద దిల్ రూబా ట్రైలర్ లాంచ్ ఈవెంట్. నాకు ఈ లైట్ల వల్ల కిరణ్ గారు మా ఇద్దరు బ్యూటిఫుల్ హీరోయిన్లు కనిపించట్లేదు. కనిపించకపోయినా మా ముగ్గురు దిల్ రూబాలకి హార్డియెస్ట్ వెల్కమ్. కిరణ్ గారు కంగ్రాచులేషన్స్ ఫాదర్ టు బీ అండ్ సో హ్యాపీ ఫర్ యూ. దిల్ రూబా టీజర్కి పాటలకి అద్భుతమైన రెస్పాన్స్ అందుతుంది. మీలో ఎవరికైనా దిల్ రూబా అంటే మీనింగ్ తెలుసా? దిల్ రూబా అంటే మీనింగ్? తారక్ గారు మీకు దిల్ రూబా అంటే మీనింగ్ తెలుసా? మీకు తెలీదా? అయ్యయ్యో. దిల్ రూబా అంటే మనసును దొంగలించిన అమ్మాయి అని అర్థం. సో అలా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలా దొంగలించిన అమ్మాయి ప్రతి ఒక్కరి లైఫ్లో దిల్ రూబా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. సో మన లైఫ్లో తను వచ్చినప్పుడు అలా ఇళయరాజా గారి పాటలు వింటున్నట్టు చాలా సూదింగ్గా ఉంటుంది. ఆయన పాటల్లో లిరిక్స్ రాగా చాలా అందంగా ఉంటుంది. కానీ అనుకోకుండా బ్రేకప్ అయినప్పుడే ఆ పెయిన్ ఉంటుంది చూశారు, మామూలుగా ఉండదు. సో ఇప్పటి వరకు రిలీజ్ అవ్వని, ఇప్పటి వరకు మనం చూడని
అద్భుతమైన ప్రేమ కథే ఈ దిల్ రూబా. ఇంటెన్స్, ఎమోషనల్, పెయిన్ఫుల్ లవ్ స్టోరీయే ఈ దిల్ రూబా. సో కా అన్న బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ దిల్ రూబాతో కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరికీ పండగనే చెప్పాలి. సో టీజర్ మామూలుగా లేదు అండ్ ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉన్నారు. సో టీజర్ చూసాం, పాటలు చూసాం. స్పెషల్లీ శామ్ సిఎస్ గారి మ్యూజిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిందే. అసలు ఏంటండి ఆ కన్నా అనే సాంగ్ ఎంత పెయిన్ఫుల్గా అందరినీ కూడా అలా ఒక డెప్త్లోకి తీసుకెళ్ళిపోయిందనే చెప్పాలి. అండ్ మీరందరూ కూడా సెటిల్ అవుతే మనం ఇవాళ దిల్ రూబా ట్రైలర్ని చూద్దాం ఒక్కసారి. అందరూ సెటిల్డా అమ్మా? ఓకే, ఒక్కసారి కిరణ్ అబ్బవరం గారి ఫ్యాన్స్ అందరూ ఒక్క ఓ వేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ. అండ్ ట్రైలర్ చూసాక ఇంతకు మించి సౌండ్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఇప్పుడు దిల్ రూబా ట్రైలర్ చూద్దాం. మీరందరూ కూడా నాతో పాటు 3, 2, 1 చెప్తారా ప్లీజ్? ఓకే, 3, 2, 1 హియర్ వి గో. దిల్ రూబా ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది. ఐ మిస్ డేర్. అది నా ఎక్స్. ఎక్సా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చింది. నా కాఫీ. ఒకటి కాదు, 2 కాఫీ. సో హ్యాండ్సమ్. ఇదిగో చూడ్డానికి ఐస్ క్రీమ్ లా ఉన్నావు, తిని పారదొబ్బుతా. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. నీకు అడిక్ట్ అయిపోయా. 1 గంట 2 గంటలు కాదు, 24/7 365 days నువ్వు నాకు కావాలి. ఏమైంది? సింధు, సారీ చెప్పు. నేను చెప్పను సార్. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా. అదే నీ వరకు వస్తే చంపేస్తా. నిజంగా నీకు నేను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నా? తప్పు లేనప్పుడు నేను ఎందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే రా. వాడు చేసిన తప్పుని రిలీజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎదురైనా ఉంటారా సిద్ధు? మీ ఆడల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసాం, మీకు అర్థమై సాగుతాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా సిద్ధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ప్రేమ చాలా గొప్పది మేకి, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప. సారీ రా సిద్ధు. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీర్పిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. ఎంత లక్షణంగా ఉందిరా. తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది. ఐ మిస్ డేర్. అది నా ఎక్స్. ఎక్సా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చింది. నా కాఫీ. ఒకటి కాదు, 2 కాఫీ. సో హ్యాండ్సమ్. ఇదిగో చూడ్డానికి ఐస్ క్రీమ్ లా ఉన్నావు, తిని పారదొబ్బుతా. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. నీకు అడిక్ట్ అయిపోయా. 1 గంట 2 గంటలు కాదు, 24/7 365 days నువ్వు నాకు కావాలి.
ఏమైంది? సింధు సారీ చెప్పు. నేను చెప్పను సార్. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా. అదే నీ వరకు వస్తే చంపేస్తా. నిజంగా నీకు నేను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తాను అందులో. తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనేరా. వాడు చేసిన తప్పుని రిలీజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా సిద్ధు? మీ ఆటల కోసం మా మొగాలు యుద్ధాలు చేసిన మీకు అర్థమై సాగుతాయి. దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా సింధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ప్రేమ చాలా గొప్పది మేఘి, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప. ఎలా ఉంది దిల్రుబా ట్రైలర్? ప్రేమ చాలా గొప్పది మ్యాగీ, కానీ నెక్స్ట్ డైలాగ్ వినలేదా? కానీ ఆ బ్రేకప్ అయినప్పుడు ఆ పెయిన్ ఉంటుందే, అది ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. సో ఇది నేను చూసింది, విన్నది. ట్రైలర్లో మాత్రమే ఇలా ఉంటే ఫుల్ లెంత్ సినిమా ఇంకెలా ఉండబోతుంది? అండ్ అప్పట్లో ఖుషీ సినిమాలో సిద్ధు అన్న క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో, బొమ్మరిల్లు సినిమాలో సిద్ధు అన్న క్యారెక్టర్ ఎంత ఫేమస్ అయిందో, అండ్ ఇప్పుడు ఈ దిల్రుబాలో ఈ సిద్ధు అన్న క్యారెక్టర్ అంతకు మించి ఉండబోతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ కిరణ్ అబ్బవరం గారి సినిమాల్లో మ్యూజిక్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన ప్రతి సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ డూపర్ హిట్ అనే చెప్పాలి. కానీ స్పెషల్గా ఈ దిల్రుబా సినిమాలో పాటలు మోత మోగిపోతున్నాయనే చెప్పాలి. అలా లవ్ సాంగ్ కానివ్వండి, అండ్ పెయిన్ఫుల్ సాంగ్ కానివ్వండి, హే జింగిలి అన్న సాంగ్ కానివ్వండి, ఎంత అద్భుతంగా లూప్లో వింటూ ఉన్నామంటే మాటల్లో చెప్పలేము. మనందరి లైఫ్లో లవ్ స్టోరీస్ ఉండే ఉంటాయి ఖచ్చితంగా. మనందరి లైఫ్లో లవ్ స్టోరీ ఉంది అంటే దిల్రుబా ఖచ్చితంగా ఉండే ఉంటారు. అండ్ ఇక్కడ ముందు మన మీడియా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి ఫస్ట్ కుమార్ గారికి ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ. సో ఆయన లైఫ్లో దిల్రుబా ఎవరు? వెనకాల మూర్తి గారిని పెట్టుకొని కుమార్ గారిని ఎలా? మూర్తి గారికి ఒక మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, ఇవ్వండి త్వరగా మైక్ ఇవ్వండి. సార్ మూర్తి గారు, మీ లైఫ్లో దిల్రుబా ఎవరు? సార్ మీరే మా అందరికీ గురువు, మొదటగా మీతోనే మొదలు పెట్టాలి. శుభారంభ మూర్తి గారితోనే. సార్ మీ లైఫ్లో దిల్రుబా ఎవరు? పేరు అంతకు ముందు కాదు సార్, మనకంటూ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. వైఫ్ ఈజ్ ఓకే సార్, ఓకే. నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నా లైఫ్ తోటే. ఓహో అదా మ్యాటర్. హ్యాపీ? చాలా హ్యాపీ. ఓకే నెక్స్ట్ కుమార్ గారు, మీరు చెప్పండి మీ లైఫ్లో దిల్రుబా ఎవరు? కాదు నేను ఎగ్జాక్ట్ గా మీ వైఫ్స్ గురించి అడగట్లేదు. కాదు మీ అలా కాదు, పెళ్లి చేసుకున్న వైఫ్ గురించి అడగట్లేదు. ఖచ్చితంగా మన లైఫ్ లో ఇలాంటి దిల్రుబా ఉండే ఉంటది, ఫస్ట్ లవ్ ఉంటది కదా ఖచ్చితంగా. వన్ సైడ్ లవ్ అనుకోండి, వన్ సైడ్ లవ్ అయితే మీనా గారు. ఓకే ఇటు పక్క వెంకట్ గారికి ఇవ్వండి. వెంకట్ గారు మీ లైఫ్ లో దిల్రుబా ఎవరు? దిల్రుబా ఎవరు లేరండి అసలు. ఎవరు లేరా? ఫస్ట్ లవ్వే లేదా మీకు? లేదు. అయ్యో. ఓకే సో సారేగామా ఇన్ అసోసియేషన్ విత్ శివం సెల్యులాయిడ్స్, ఏ యూట్లీ ఫిలిం, రవి గారు, జోజో గారు, రాకేష్ రెడ్డి గారు అండ్ ఆశీష్ మెహ్రా గారు ప్రొడ్యూసర్స్గా, సురేష్ రెడ్డి గారు, కళ్యాణ్ రెడ్డి గారు కో ప్రొడ్యూసర్స్గా, విశ్వాస్ గారి అద్భుతమైన విజువల్స్తో అండ్ శామ్ సిఎస్ గారి అద్భుతమైన మ్యూజికల్లో ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్
కిరణ్ అబ్బవరం గారు అండ్ ఆర్ క్యూటెస్ట్ రుక్సార్ థిలాన్ గారు అండ్ చాలా రోజుల తర్వాత నాజియా డావిసన్ గారిని ఈ సినిమా ద్వారా చూడబోతున్నాం. మ్యాగీ అన్న క్యారెక్టర్లో అండ్ అంజలిగా వీళ్ళిద్దరూ అండ్ సిద్ధుగా కిరణ్ అబ్బవరం గారు. సో ఈ March 14th మనకు ఒక మ్యాజిక్ చూపించబోతున్నారనే చెప్పాలి. సో ఇప్పుడు టీం అందరినీ ఒక్కొక్కరుగా వేదిక మీదకి పిలిచేద్దాం. ముందుగా ప్రొడక్షన్ డిజైనర్ సుధీర్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ సుధీర్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ సారేగామా నుంచి ఆశీష్ మెహ్రా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ రవి గారు ఫ్రమ్ శివం సెల్యులాయిడ్. సో వీళ్ళందరినీ కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ దిల్ రూబా విశ్వకరుణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. సో కరుణ్ అండ్ కిరణ్ క్రేజీ కాంబినేషన్ అబ్బా, ఇప్పుడే గమనించా నేను. విశ్వకరుణ్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఖాతి డావిసన్ గారిని అండ్ అలానే రుక్సార్ థిలార్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అండ్ డిఓపి విశ్వాస్ గారిని కూడా వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Now let me invite our Raja Garu, our Abhinaya Vasudev, our Sidhu, Kiran Appavaram garni గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాం. No heart to beat ఆగిపోయా లవ్ 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 మాటలాగా మారిపోయా లవ్ టప్ no heart to beat ఆగిపోయా లవ్ 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 మాటలాగా మారిపోయా మొదలైంది లోపలేదు యుద్ధమే ఓడిపోతా నేను. ఫోటో ఆప్ ఫర్ మీడియా కొంచెం ముందుకు రారా. మొన్న టీజర్ లాంచ్లో అందరు అబ్బాయిలే ఉన్నారని ఫీల్ అయ్యాం సార్, ఇవాళ అమ్మాయిలు వచ్చేసారు. యా కొంచెం అటు మీరు కొంచెం అటు వెళ్ళరా.
ఛానల్స్ కోసం. ఓకే, సుధీర్ అంటే మీరే కదా, మొన్న ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియోలో మీరే కదా ఉన్నది, కాదా? ఈయన కాదా? ఈయననే కదా? కాదు, మీరే కదా డైలాగ్ చెప్పింది, అమ్మాయిలందరూ సీతలు కాదు సీతాకోక చిలుకలు, రకరకాల రంగులు చూయించి ఎగిరిపోతారన్నా. స్క్రిప్టెడా? ఓకే, మీ లైఫ్లో కూడా నాకు తెలిసి మీ లైఫ్లో ఖచ్చితంగా ఇంత పెద్ద డైలాగ్ చెప్పారంటే ఖచ్చితంగా మీ లైఫ్లో దిల్ రూబా ఉండే ఉంటుంది కదా, లేదా? ఎందుకు భయపడుతున్నారు? నేనేం భయపెట్టేదానిలా కనిపిస్తున్నానా? సరే, ఊరికే అలా జస్ట్ మీ నర్వస్నెస్ని పోగొడదామని మాట్లాడండి ప్లీజ్. యా ప్లీజ్. బాగానే మాట్లాడేవాళ్ళ. యా ప్లీజ్. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. దిల్రుబా ఇట్స్ ఎ వెరీ ఫ్రెష్ లవ్ స్టోరీ అండి, విత్ సమ్ గ్రేట్ వాల్యూస్. ఓకే, దిల్రుబా చాలా ఫ్రెష్ లవ్ స్టోరీ, చాలా మంచి విలువలతో కూడిన లవ్ స్టోరీ. యాక్చువల్గా చాలా ఇంటెన్సిటీ ఉంటుంది త్రూ అవుట్ ద స్టోరీ. దీన్ని మేము యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్ ట్రై చేసాం ట్రీట్ చేయడానికి సినిమాని. సో మా మేజర్ ఎఫర్ట్స్ అంతా దానికే పెట్టాము, చాలా ఫ్రెష్ అపీల్ రావడానికి. చాలా మంచి లొకేషన్స్లో షూట్ చేసాము. సో ఐ థింక్ యూ ఆల్ విల్ లవ్ దట్ ఫ్రెష్నెస్ ఇన్ ద లవ్ స్టోరీ ఇన్ ద మూవీ. అండ్ March 14th వస్తున్నామండి హోలీకి. సో ఈ హోలీ ఫిల్ ద డే విత్ కలర్స్ అండ్ లవ్. సో థ్యాంక్ యూ. I thank my producers Ravi Garu, Saregama, Jojo, and my director and my cameraman and the whole team of Dilruba. Thank you. మీ దిల్రుబా ఎవరో చెప్పలేదు, వద్దా? భయపడ్డారు ఇప్పటికే. ఓకే, థ్యాంక్ యూ. అండ్ ఇంత అద్భుతమైన విజువల్స్ అందించినటువంటి డిఓపి విశ్వాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో అండి, ట్రైలర్ ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. అందుకే వాళ్ళు అలా ఉండిపోయారు, వాళ్ళు మాట్లాడారు సార్, అంతే. థ్యాంక్ యూ సో మచ్. సో టీజర్ లాంచ్ అప్పుడు చెప్పాను, మీరు ఎందుకు ఈ సినిమా చూడాలి అంటే, ఒకటి కిరణ్ గారు సిద్ధు అనే క్యారెక్టర్ని ప్లే చేసిన విధానానికి, అండ్ డైరెక్టర్ గారు సిద్ధు అనే క్యారెక్టర్ని రాసిన విధానానికి. సో ఈ ట్రైలర్లో ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ బీన్ షోన్. సిద్ధు అనే క్యారెక్టర్ని చూపించాము. ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం ఐ థింక్ అవర్ ప్రొడ్యూసర్స్ సరిగమ, రవి గారు, అండ్ జోజో, అండ్ రాకేష్ రెడ్డి గారు, అండ్ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ స్పెషల్లీ డైరెక్టర్ గురించి చెప్పాలి. కరుణ్ గారు లైక్ ఇనీషియల్గా ఫస్ట్ కథ చెప్పినప్పటి నుంచి ఇట్ వాజ్ ఎ వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్ డ్రామా. ఐ వాజ్ హుక్డ్. నేను ఎప్పుడే ఫస్ట్ కథ విన్నప్పుడు ఏదైతే ఉన్నదో, లాస్ట్ ఇప్పుడు డిఐ జరుగుతుంది, ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఇప్పుడు డిఐ చేస్తున్నప్పుడు కూడా అది విజువల్లోనే వితౌట్ ద డైలాగ్ ఇట్స్ షోయింగ్ దట్ ఇంటెన్సిటీ. సో హీ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఫైనలీ ద యాక్టర్స్ రుక్ సార్ అండ్ నజియా, దే హ్యావ్ బీన్ అబ్సల్యూట్లీ అమేజింగ్ ఇన్ ద మూవీ. అండ్ ఫైనలీ కిరణ్ గారు, ఆయన గురించి చెప్పాలి. లైక్ ఐ థింక్ యూ విల్ సీ ఏ న్యూ కిరణ్ గారు ఇన్ దిస్ మూవీ. లైక్ అందరూ నాకు టీజర్ చూసి చెప్పారు, లైక్ చాలా కొత్త లుక్, చాలా బాగుంది, బాగా చూపించావు, ఫ్రెష్గా ఉన్నారు అది అని. బట్ ఇన్ దిస్ మూవీ యూ విల్ సీ దట్ న్యూ పర్సన్. ఏంటి అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ దట్ హీ డిడ్ త్రూ అవుట్ ద మూవీ. ఇనిషియల్ ఫ్రేమ్ దగ్గర నుంచి ఎండ్ ఆఫ్ ద మూవీ దాకా కూడా
The kind of performance he delivered in the movie, that was too good, too intense, and you will love that. And మీకు ట్రైలర్ నచ్చినట్టే మూవీ కూడా ఇంకా బాగా నచ్చుతుంది. I hope you all go to the theaters on March 14th and enjoy the movie. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు శివం సెల్యులాయిడ్ నుంచి రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మీకు ట్రైలర్ ఎలానే ఉంది, ఎలా అనిపించింది గట్టిగా చెప్పండి, పర్వాలేదు. ప్రొడ్యూసర్గా నేను తీసుకోగలను. బాగుందా లేదా అన్నది మీరు ఓపెన్గా చెప్పొచ్చు. బాగుందా? మరి గట్టిగా చెప్పట్లేదు ఎవరు. చెప్పండి. ప్రొడ్యూసర్ బాధ, కష్టం అన్నీ ఉంటాయి ఇందులో. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మారడానికన్నా ప్రయత్నిస్తా, మీరు మారడానికన్నా మిమ్మల్ని మార్చాలని నేను ఎప్పుడు ప్రయత్నించను. అందు గురించి అడుగుతున్నా ఓపెన్గా, మీకు ట్రైలర్ నచ్చిందా లేదా? నచ్చింది. మీరు ట్రైలర్ నచ్చింది అని అన్నారు కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. డిస్ట్రిబ్యూటర్గా నాకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా కిరణ్ అబ్బవరం లైఫ్లోని ఒక మెమరబుల్గా, ఒక పెద్ద హిట్, బిగ్గెస్ట్ హిట్గా నిలబడుతుంది. మీరు రాసుకోండి. ఇది యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్గా నేను ఇవాళ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఇంత బల్ల గుద్ది నేను మాట్లాడడానికి రీజన్ ఏంటంటే, నచ్చిందా లేదా అని కాన్ఫిడెంట్గా ఎందుకు అడుగుతున్నాను అన్నది ఒకే ఒక రీజన్. యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా నాకున్న ఎక్స్పీరియన్స్తో ఈ సినిమా చేసాం. ఈ సినిమా జర్నీ మమ్మల్ని చాలా, అంటే ఒక జర్నీ, ఒక హీరోతో, ఒక డైరెక్టర్తో, ఒక కంపెనీతో స్టార్ట్ అయిన జర్నీ మీకు ఒక క్లుప్తంగా కొంచెం చెప్తాను. బోర్ కొడుతుందని ఎవరో ఫీల్ అవ్వద్దు. బోర్ కొడుతుందన్నా కూడా మీరు చెప్పండి, నేను ఆపేస్తాను. కానీ కొంచెం చిన్న స్టోరీ కింద చెప్తున్నాను, వినండి. కిరణ్ గారు నాకు 2019లోనే నాకు పరిచయం. అన్న ఒక సినిమా చేయాలి నాకు, కిరణ్ నాకు ఈ ఒక మూవీ చేద్దాం, అందమైన సినిమా చేద్దాం అంటే, అన్న నీకు ఒక సినిమా ఇస్తా, ఆ సినిమా నీకు నీ కెరియర్లోని ఎప్పుడు ఎవరు ఊహించిన ఒక సబ్జెక్ట్ తీసుకుని మనం చేద్దాం అని చెప్పి ఈ స్క్రిప్ట్ కరుణ్ గారి దగ్గర నుంచి నా దగ్గర పంపించిన వ్యక్తి కిరణ్ గారు. ఫస్ట్ నేను అప్పటికే ఒక 100 కథలు విన్నా. 100 కథలు విన్న తర్వాత ఈ స్క్రిప్ట్ని ఓకే చేసాం మేము. ఇది మా టీము ఎఫర్ట్స్తో. మాకు ఒక టీం ఉంది. అందులో కళ్యాణ్ అని ఉంటారు, సురేష్ రెడ్డి అని ఉంటారు, సంతోష్ అని ఉంటారు, ఆదిత్య అని ఉంటారు, ఇలాగ చాలామంది, తరుణ్ అని, ఇలాగ అందరూ విన్న తర్వాత కిరణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ స్క్రిప్ట్ ఖచ్చితంగా చేద్దాం కిరణ్, ఒక మెమరబుల్గా ఉన్న లవ్ స్టోరీ అవుతుంది ఇది 100%, ఒక మంచి సినిమా అవుతుంది, మన ఆడియన్స్గా ఏదైతే ఉందో ఆడియన్స్కి ఇది స్పెషల్గా ఉంటుంది లవ్ స్టోరీ అని చెప్పి ఉద్దేశంతో మేము ఇది టేకప్ చేసాం. టేకప్ చేసిన తర్వాత కిరణ్ గారికి గతంలో ఉన్న స్కోప్ కన్నా పెద్ద స్కోప్ చేయాలి అని ఏ ఆలోచనతో మొదలుపెట్టామో, ముందుగా దానికన్నా పెద్ద స్కోప్తోనే చేయాలి అని చెప్పి డైరెక్టర్ గారిని కూర్చోబెట్టి ఒక 6 to 7 months దీన్ని ఎంత మేజర్ స్కోప్తో దీన్ని ఎక్స్టెండ్ చేయగలం, ఆ ఎక్స్టెండ్ చేసి విధానంలో మీరు వర్క్ చేయండి. బడ్జెట్స్ ప్రాబ్లం లేదు. దాని గురించే మేము సరిగమ ఇండియా అన్న ఒక పెద్ద కంపెనీతో టైఅప్ అయ్యి ఈరోజు ఈ ప్రొడక్షన్ హౌస్ సరిగమ కలిపి కిరణ్ కెరియర్లోనే ఒక బిగ్గెస్ట్ మూవీ అవ్వాలి. మీరు చూస్తే నేను బాగుందాని ట్రైలర్ ఎందుకు అడిగాను అన్నది మీరు ఒక్కసారి గమనిస్తే, గ్రాండియర్ మీరు చూడండి. కిరణ్ గారు మూవీస్కి వచ్చిన గ్రాండియర్ కన్నా ఇది టాప్ మోస్ట్ గ్రాండియర్గా ఉంటుంది. అది కాన్ఫిడెంట్గా ఉంటుంది కాబట్టి మేము అంత టైం తీసుకుని దీన్ని అలాగా చక్కదిద్ది ఈరోజు తీసుకొస్తున్నాం. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో కిరణ్ గారికి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. మార్కెట్ మారింది, మనం ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ పెంచి చేస్తే కానీ ఆడియన్ అన్న వాళ్ళు థియేటర్కి రావటం లేదు. వాళ్ళని రప్పించడానికి ఏం చేయాలి, దీని మీద మేము ఒక 6 to 7 months కృషి చేసి డిఓపి గారు కానీ ఆర్ట్ డైరెక్టర్ కానీ దీన్ని గ్రాండియర్ పెంచి మనం స్కోప్లోని స్క్రిప్ట్ అంత అందంగా వచ్చింది కాబట్టి అందరూ సపోర్ట్ చేసి దీన్ని ఈరోజు తీసుకొచ్చారు. మార్చ్ 14 ఏదైతే ఉందో, మీరు ఎవరు ఊహించిన మూవీ అయితే 100% మేము డెలివరీ చేయగలమని కాన్ఫిడెంట్తో ఈరోజు మీ అందరికీ ఒక ప్రొడ్యూసర్గా, ఏ ప్రొడ్యూసర్గా 100 మాట్లాడవచ్చు, కానీ నా వరకు నేను మాట్లాడుతున్నానంటే ఇవాళ కాన్ఫిడెంట్గా నేను సినిమాను చూశాను. ఈరోజు చూసిన తర్వాతే మాట్లాడాను. దాని తర్వాత చూస్తే ఇంకా మీకు తెలియందేం కాదు. ఇక్కడ టెక్నీషియన్గా డిఓపి గారు కానీ, విశ్వాస్ గారు కానీ, మా
ఈయన గురించి ఒకసారి చెప్పాలి. మా సుధీర్ గారి గురించి ఎందుకు చెప్పాలంటే, ఓ రోజు మేము ఒక సెట్ వర్క్ సడన్గా ఒక హౌస్ దొరికింది, చాలా అందమైన హౌస్. డేట్స్ వచ్చి మాకు క్లాష్ వస్తున్నాయి. ఓన్లీ 2 డేస్లో కంప్లీట్ చేయాలి. ఓన్లీ 12 అవర్స్ ఇచ్చాం ఆయనకి టైం. 12 అవర్స్ వర్షం పడుతుంది మ్యాంగ్లూరు లాంటి సిటీలో. సార్ ఏం చేద్దామంటే, సార్ మీరు పడుకోండి, నేను మార్నింగ్ రండి అన్న. మార్నింగ్ నాకు సెట్ తయారు చేసి ఇచ్చారు సార్. అటువంటి వ్యక్తి. ఇలాగా జర్నీలో చూసుకుంటూ వెళ్తే విశ్వాస్ గారు కానీ విశ్వాస్ గారు ఈ మూవీ ఒక కొత్త కలర్లో నేను చూపిస్తానని చెప్పి మాట ఇవ్వడం, అది డెలివరీ కూడా చేశారు. అలాగే మీకు మా హీరోయిన్ ఇద్దరు, వీళ్ళిద్దరిని చూస్ చేసుకోవటంలో మాకు చాలా గొడవలు అయ్యాయి. ఓ విషయంలో చెప్తున్నాను, గొడవలు అయ్యాయి. అవ్వలేదు అని ఎక్కడ నేను అన్ను. 100% మాకు మా ముగ్గురికి ఈ విషయంలో 100% గొడవలు అయ్యాయి. ఫైనల్గా వాళ్ళు అచీవ్ చేశారు. ఉన్న విషయం ఏంటంటే నేను రాంగ్, వాళ్ళు అచీవ్ చేశారు. అచీవ్ చేసి ఈరోజు స్క్రీన్ మీద వీళ్ళిద్దరిని చూపించిన విధానం కానీ, వీళ్ళిద్దరికి ఉన్న అక్కడ ఉన్న కాంబినేషన్ కానీ, ఆవిడ యాక్టింగ్ కానీ, ఈవిడ ఎమోషన్ కానీ మూవీలో ఖచ్చితంగా మీకు ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఏడిపించే తీరుతారు, అంతవరకు నేను గ్యారంటీ. రుక్సార్ చాలా థ్యాంక్ యూ. రుక్సార్ థ్యాంక్ యూ. నజే ఇంకా మీకు చెప్పుకుంటూ పోతే మోస్ట్ ఇంపార్టెంట్ సురేష్ గారు అని చెప్పి మా కో డైరెక్టర్ గారు. ఆయన ఈ సినిమాకి బ్యాక్ బోన్ లాగా, నాకు అంటే ఒక కో డైరెక్టర్ అని అనకూడదు, ఒక బ్రదర్గా నా బ్యాక్ బోన్గా నిలబడి లొకేషన్స్ నాకు చాలా వరకు ఏంటంటే హెల్ప్ఫుల్ చేసిన వ్యక్తి. ఈ సినిమా కొత్తగా రూపంలో చూపించడానికి చాలా హెల్ప్ అయిన వ్యక్తి. అలాగే నెక్స్ట్ మీకు మా టీంలో శ్యామ్ సిఎస్ గారు. శ్యామ్ సిఎస్ గారు గురించి మేము చాలా ట్రై చేసి చాలా అంటే అప్పుడు మేము వెళ్ళిన టైంకి ఏంటంటే ఆయన చాలా బిజీ. ఆ బిజీలోని ఏంటంటే చాలా వరకు ఆయన్ని ఒప్పించుకుని ఆయన తీసుకురావడానికి చాలా శ్రమ పడ్డాం. ఆయన వచ్చినందుకు మీకు అవుట్పుట్ కూడా కనిపిస్తుంది, మా డెసిషన్ రాంగ్ కాదని. ఆ విషయంలో కూడా మేము అదొక అచీవ్మెంట్ మాకు. దాని తర్వాత ఇంకా మీకు మా డ్యాన్స్ డైరెక్టర్లు కానీ, మా కాస్ట్యూమ్ డిజైనర్ కానీ, ఇలాగ ఒకళ్ళు కాదు అందరూ సపోర్టివ్గా చాలా రిచ్గా చాలా అంటే కొత్త రకంగా డెలివరీ వచ్చి వాళ్ళు కంప్లీట్ చేసి ఈరోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. ఇంక ఇప్పుడు చూసుకుంటే మా డైరెక్టర్ గారు, ఈయన స్ట్రెంత్, ఈయన ఇక్కడ ఉన్నారు. ఈయన యాక్చువల్గా కిరణ్ గారు పంపించిన తర్వాత నా దగ్గరికి ఈయన అంటే నాకు ఈయన ఫస్ట్ గుర్తొచ్చింది ఏంటంటే, ఈయన మాట్లాడుతుంటే అలాగా ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను. ఆ స్టోరీ చెప్పినాను చెప్పి ఈయన పవర్ఫుల్. ఈయన అంటే యాజ్ ఎ డైరెక్టర్కి ఈయన రైటింగ్ చాలా పవర్ఫుల్, అంతే మాట కూడా పవర్ఫుల్. అదే ఈ సినిమాలో అసెట్ మాట. ఈ మూవీలో అసెట్ ఏంటంటే ప్రతి డైలాగు మీకు మీ లైఫ్లో మీకు అచీవ్ చేసి మిమ్మల్ని ఒక విధమైన మాకు కూడా ఇలాగా అనిపించింది కదా ఆ రోజు అనుకున్న డైలాగులు ఈ మూవీకి ఈయన రాసి మమ్మల్ని ఈరోజు ఈ స్టేజ్లో ఇలా నిలబెట్టారు మా డైరెక్టర్ గారు. ఇంక మీకు చెప్పుకుంటే నా శ్రేయాభిలాషులు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా నాగభూషణ్ గారు. సార్ 11వ తారీఖు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, మనకు చాలా మాట్లాడాలి. పర్వాలేదు, నేను ఆ రోజు మర్చిపోతాను మళ్ళీ. ఓకే, నేను చాలా బై హార్ట్ చేసుకుంటూ వచ్చాను, చెప్పానండి. తర్వాత ఏం కావాలో అది మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాట్లాడుకోవచ్చు. నాగభూషణ్ గారు, శ్రీనివాస్ గారు, వంశీ గారు, అలాగే మా దుద్ది సీన్ గారు అని చెప్పి నాకు బాగా ఫ్రెండ్. అలాగా ఒకళ్ళ కాదు నాకు ఈ దీంట్లో హెల్ప్ చేసిన వ్యక్తులు కానీ, మిగతా టీం కానీ, రవీంద్ర కానీ, మా తరుణ్ కానీ, ఇలాగ చాలామంది సపోర్టివ్తో ఈరోజు ఒక ప్రొడ్యూసర్గా అయితే హ్యాపీగా నిలబడి ఉన్నాను. తర్వాత ఆడియన్స్ ఈరోజు ఇచ్చి డెసిషన్ మీద రేపు నిలబడతాను, లేకపోతే ముందుకు ఇంకెన్ని సినిమాలు తీసుకెళ్ళాలని కోరుతూ, ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా నాకు మా డైరెక్టర్ గారు అసోసియేట్స్ అందరూ కూడా, అంటే కళ్యాణ్, అలాగే ఓం, సాయి, కృష్ణ, నెక్స్ట్ మా వంశీ,
వీళ్ళందరూ కూడా చాలా అంటే రాత్రిపాళ్ళు కష్టపడి మూవీని ఎండ్కి తీసుకొచ్చారు. థ్యాంక్స్ అలాట్. నన్ను పేషెన్స్గా మీరందరూ ఓపిక ఇన్నందుకు, ఎవరు అరవలేదు అంటే బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, మీరు ఇంత ఓపిక్గా చెప్పారు అందరి గురించి. మీకు అంతా మంచి జరగాలి, మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ యాక్చువల్గా మర్చిపోయాను, మా జిఎస్కే సురేష్ గారు ఈవెంట్ అంతా కూడా యాక్చువల్గా ఇది చేసి డెవలప్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ వెరీ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ డైరెక్టర్ విశ్వ కరుణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్, ఆ లిరిక్స్ మాత్రం అదిరిపోయాయి. కన్నాని అన్న సాంగ్కి మీరు లిరిక్స్ అందించారని తెలిసింది. చాలా అంటే చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఏదో ఒక పెయిన్లోకి తీసుకెళ్లారు మీరు మా అందరినీ. సో హ్యాపీ ఫర్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. ప్లీజ్. మొత్తం మాట్లాడేసారుగా, మా సార్ మొత్తం మాట్లాడేశారు యాక్చువల్లీ. సో మీ అందరికీ ట్రైలర్ నచ్చిందండి? ఓకే, దీంట్లో ఒక లాస్ట్ డైలాగ్ ఉంటుంది, ప్రేమ గొప్పది కదా, అది ఇచ్చే మనిషి చాలా గొప్ప అని. అంటే ఆ ఎమోషన్ ఈ మనిషి, సో ఆ ప్రేమైనా కానీ కోపమైనా కానీ ఏదైనా కానీ అవి ఏవి గొప్పవి కాదు. మనం ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో దానికే వాల్యూ అనమాట. ఈ సినిమా కూడా చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అదే. సో ట్రైలర్కి టీజర్కి చాలా మంచి పేరు వచ్చింది. తర్వాత ట్రైలర్ కూడా మీకు నచ్చింది అంటున్నారు, చూద్దాం. అండ్ దీనికి వర్క్ చేసిన మై టీమ్ మొత్తం అందరికీ చాలా థ్యాంక్స్. పేరున ప్రీలీజ్ ఉంటుంది కాబట్టి మేడం చెప్పినట్టు డెఫినెట్లీ అక్కడ మాట్లాడదాం. సినిమా కూడా గట్టిగా నచ్చింది మీకు, డెఫినెట్లీ రాసి పెట్టుకోండి ఇదైతే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ బ్యూటిఫుల్ ఖ్యాతి డావిసన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇది నా ఫస్ట్ ట్రైలర్ లాంచ్. నాకు తెలుగు ఫ్లూయెంట్గా రాదు, సో ప్లీజ్ బేర్ విత్ మీ, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్. ఈ సినిమాలో నేను మ్యాగీ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. యూజువలీ ఎక్స్ గురించి థింక్ చేస్తే ఫైట్స్ అండ్ బ్రేకప్ గురించి వి థింక్ అబౌట్ ఓన్లీ ద పెయిన్ అండ్ ద స్ట్రగుల్స్ వి ఫేస్ in a relationship by the ex. But idilo interesting part enti ante that she's here to solve the issue. As you can see in the trailer, I feel prati cinema lo oka character that you think about when you think about the film, a character that is a feel good character, a character that is like nostalgia, a character that feels like a warm hug to the soul. And I feel Maggie is going to be that character. I am very, very grateful to be part of this beautiful film, and for which I have to thank my director. Thank you very, very much, sir, for giving me this opportunity to play this beautiful character, Maggie. Thank you to our hero for being Sidhu to my Maggie. The friendship that you offered me off screen, that has truly reflected our chemistry on screen. So thank you very much for being such a sweet and humble, supportive co-star. I think people will just love the chemistry that Maggie and Sidhu have. It's very heartwarming and sweet to watch. I would especially like to thank our producers and Team Saregama. To the people of media present here, thank you very, very much. Chala, chala thanks. It is through you that our films reach the audience. Thank you for being the supportive medium. Thank you for supporting us and giving us your time and coming us tonight. Thank you. My most special, the audience. Thank you very much for all the love and the support that you've given us. Please celebrate your Holi with our Dilruba, and let us be part of your Holi celebrations. As in my trailer, you can see the dialogue.
ప్రేమది గోపది కదు, అది ఇచ్చే మనిషి గొప్ప. So it is not the love that is great, it is you guys who give us the love, the audience who give us the love and make us who we are. Please come and watch our film. I hope you enjoy our film. And I also secretly hope that Miku Maggie character ikkava nachutundi. Ekkuva nachutundi. And I hope you like all the characters and the entire film. Thank you very much. There's a little token of love from Maggie to the people who have come and given us your time tonight. I have kept some roses while you exit. Please take the roses and celebrate our trailer launch, our Dilruba, with your loved ones. I'm sure you all have beautiful love stories to tell. So let's get into the vibe and the energy of Dilruba, intense, passionate, and not all exes are bad. So that's it. Thank you very much. దట్స్ సో లవ్లీ. సో ఇప్పటి వరకు ఎవ్వరు కూడా ఇలా చేయలేదు. సో వెళ్ళేటప్పుడు మీకోసం రోజెస్ ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళండి. సో స్వీట్ ఆఫ్ యూ. ఎస్, అండ్ చైల్డ్ ఆర్టిస్టులు ఇద్దరు ఇక్కడికి విచ్చేశారు. హర్ష, అక్షిత, ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు ఆర్ ప్రెటియస్ట్ రుక్సార్ థిలాన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో లవ్ చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ కదా. యాక్చువల్లీ నా ఫేవరెట్ ఎమోషన్ కూడా. వెన్ లవ్ ఉంటే ఎనీథింగ్ అచీవ్ చేయాలనిపిస్తుంది. వెన్ కరుణ్ టోల్డ్ మీ అబౌట్ మై క్యారెక్టర్ అంజలి, నేను అనుకున్నా ఈవెన్ రుక్ష కూడా ఇలా ఫీల్ అయింది లైఫ్లో. నేను కనెక్ట్ అయ్యాను అంజలికి. బట్ వెన్ సీన్స్ చేయడం స్టార్ట్ చేశాను, దాట్ ఈస్ వెన్ అంజలికి సోల్లో కనెక్ట్ అయ్యింది. నేను లైఫ్లో ఒక థింగ్ నమ్ముతాను, జస్ట్ లైక్ అంజలి. ఇఫ్ మనం ఏదైనా ట్రూ లవ్ అండ్ కరెక్ట్ ఇంటెన్షన్తో చేస్తే రిజల్ట్ డెఫినెట్లీ వస్తుంది. కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ దిల్రుబా ఫిల్మ్తో నాకు స్ట్రాంగ్ బిలీఫ్ ఉంది, ఇట్ విల్ హ్యాపెన్. నా డైరెక్టర్ కరుణ్కి చాలా థ్యాంక్స్ అంజలి రోల్ మీద ట్రస్ట్ చేసినందుకు. నాకు తెలుసు ఈ సినిమా అండ్ ఈ రోల్ తనకి ఎంత స్పెషల్ ఉంది. సో దిల్రుబాలో నా కంప్లీట్ ఫ్రెష్ సైడ్ కనిపిస్తుంది. నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మీకు నచ్చుతుంది. సో లవ్ స్టోరీలో మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, లిరిక్స్, డైలాగ్స్ ఇవి అందరికీ ఎమోషన్స్ ఫీల్ అయ్యేలాగా చేయాలి. ఓన్లీ దెన్ ఇంపాక్ట్ ఉంటుంది. దిల్రుబా టీజర్ సాంగ్స్, ఏ జింగలి, అగిపుల్లే ఆల్రెడీ చాలా ఎమోషన్ కనెక్ట్ అయింది ఆడియన్స్కి. ఐ రియలీ హోప్ ఫుల్ కనెక్ట్ కావాలి. సో ప్లీజ్ March 14 థియేటర్స్కి రావాలి. ఈ సినిమా మా అందరికీ చాలా స్పెషల్, చాలా ఫుల్ టీమ్కి చాలా స్పెషల్. మీ లవ్ సపోర్ట్ కావాలి. మీరు ఎవరైనా లవ్ చేస్తుంటే సో దిల్రుబాకి డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. బాయ్స్కి సిద్ధులో వాళ్ళు కనిపిస్తారు, గర్ల్స్కి అంజలిలో. కరెక్టా సిద్ధు? Thank you, Kiran. You were a great co-star. I think it was amazing working with you. I learned so much from you. Thank you, Ravi Garu. Thank you so much for making me look so good on screen. Cinematography is so amazing. And na producer, Saregama, Shivam Celluloids. I'm so happy working with all of them. And I'm hoping that we continue this association in the future too. So, Sidhu, Maggie, Sidhu, Anjali chemistry ni enjoy cheyali ante 14 March theaters ki randi. Thank you for joining us today, media. Andarki thank you so much. Lots of love, me Dilruba, Anjali. Okay? Idi one. Oka vishayam undi na actually koncham first, can you hold this? Certainly koncham bhayam undi cheppu ledu. I will try speaking in Telugu and English because I feel this is important. How many women are there in the audience? Can you raise your hands? Yeah. So me, anytime you all click photos, right? So me uncomfortable undi
you will click the photos. Sorry, I'm talking in English. Koncham, sorry for that. But me photos uncomfortable, someone's taking uncomfortable photos of you. Will you be okay with it? Just say yes or no. No, right? And na Dilruba ki already chala love feeling undi. Love to respect to cheptunanu ki please idi uncomfortable undi. Please, don't click it. Is that right or wrong? Right kada. So me stage meeda em jarkudundi, you saw starting ki pictures ki. When we were taking the group photos, em ayindi. Idi na, I won't say the names, but idi message neeto reach, it's reached you. I think that's more than enough. Nenu inta respect ka, love ka chepparu, but still stage to em jargutundi you already saw. Thank you. థ్యాంక్ యూ రుక్సార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఆర్ సిద్ధు నెవర్ బిఫోర్ లుక్లో కనిపించబోతున్నారు దిల్రుబాలో. కిరణ్ అబ్బవరం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ, అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ చాలామందికి థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించింది ట్రైలర్ అందరికీ? హ్యాపీ. దిల్రుబా నుంచి వచ్చిన ప్రతి ఒక్క కంటెంట్ మీకు నచ్చుతుంది. టీజర్ కానీ, హేజింగిలి కానీ, అగ్గిపుల్ల కానీ, కన్నాని కానీ, ఈరోజు ట్రైలర్. మా టీం అంతా ఈరోజు ఇంత అంటే ఎప్పుడు నాకు ఏ టెన్షన్ ఉండేదంటే మా టీం వాళ్ళందరూ ఒక మాట మాట్లాడేస్తారు, నేనేమో ఎక్కువ మాట్లాడాల్సిన సిచ్యువేషన్ ఉండేది. ఐఎమ్ సో హ్యాపీ ఈరోజు మా వాళ్ళందరూ ఎక్కువ మాట్లాడారు కాబట్టి నేను స్వీట్గా కొంచెం తక్కువగా మాట్లాడేస్తాను. ఇక్కడ అందరికీ ఎక్స్లు ఉంటారు కదా పక్క. సార్ నిజం చెప్పాలి అందరికీ, మూర్తి గారు అంటే నిజం చెప్పలేదు సార్. ఎక్స్ ఉన్నారు కదా సార్ మీకు. సార్ నిజం చెప్పండి సార్. మూర్తి గారు సార్ మీరు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు సార్. మీరు మీకు ఎక్సే లేరా సార్? సార్ అప్పట్లో సాగర సంగమం సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఉంటాయి కదా సార్ ఏదైనా కొంచెం. స్వాతి ముత్యం అసలు ఎక్సే లేదు మీకు, ఒకరే. కిరణ్ గారు సార్ సార్ మీకు ఎక్స్ ఉన్నారు కదా సార్? అందరికి ఉంది సార్. అదేంటి ఎలన్ మస్క్ ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది. ఉన్నాయి. ఎక్స్ అకౌంట్ కదా ఈ మధ్య మార్చాడు సార్. ఎక్స్ అది కాదు, ఎక్స్ అకౌంట్ అందరికి ఉంది కదా సార్. మనం రోజు పెట్టుకుని వేస్తుంటాం కదా అది. సార్ మీరు చెప్పండి, ఎక్స్ లేరా సార్ మీకు? సార్ ఎవరు మైక్లో చెప్పడానికి ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా మీ అందరికీ మీరంటే సక్సెస్ఫుల్ గా రహస్య గారిని పెళ్లి చేసేసుకున్నారు. ఇప్పుడు ఆ గోల్ ఎందుకులేండి, మాటి కంటే ఆ గోల్కి వస్తారు. అందరినీ పాపము ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ మీరు చెప్పండి ధైర్యంగా, మీ ఎక్స్ ఎవరు? నేను చాలాసార్లు చెప్పానండి ధైర్యంగా. నేను పేరు అడగలేదండి, నేను ఉన్నారా అని అడిగాను, సందేశం చెప్తాను. ఉన్నారు, అందరికి ఎక్స్లు ఉన్నారని చెప్పి ఇక్కడ కన్ఫర్మేషన్. ఓకేనా? సరే. ఏ లేదండి, అంటే ఈ సినిమా ఎందుకు అవార్డు ఎత్తానంటే మనకు ఎక్స్ అనగానే ఏదో తెలియకున్నా వాళ్ళు మనకు శత్రువులనో, ఇంకా వాళ్ళతో మాట్లాడొద్దనో, వాళ్ళతో ఫ్రెండ్షిప్ వద్దనో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఈ సినిమాలో ఉన్న ఒక క్యూట్ ఎమోషన్ ఏంటంటే ఈ దిల్రుబా సినిమాకి మీ లవర్తో వీలైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మీ ఎక్స్తో సినిమాకి వెళ్ళండి. బయటకు వచ్చేటప్పుడు చాలా కలిసి హ్యాపీగా ముగ్గురు చాలా ఫ్రెండ్షిప్తో బయటకు వస్తారు. ఓకేనా? అయ్యో మాకు నమ్మకాలు లేవు దొరా. సార్ మీ జీవితాలు ఏమి కావండి, కొంచెం చాలా హ్యాపీగా, చాలా పెద్దగా సార్. అంటే సినిమాలో కొంచెం అంటే ఎక్స్ అయితే ఏంటి కొంచెం మనకు ప్రేమ పోయిండొచ్చు కానీ ఫ్రెండ్షిప్ అలాగే ఉంటుంది కదా. ఈ సినిమాలో అలాంటి ఒక రైట్ మెసేజే ఉంటుందండి. మీకు ఏ ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. ప్రేమ గురించి గొప్ప మాటలు ఉన్నాయి. సార్ ఏదో మాట్లాడుతున్నారు సార్. సార్ అందరూ మ్యాగీలా ఉంటారా సార్? సినిమా కాబట్టి మీకు కుదిరింది సార్, మాకు బయట కుదరదు కదా. సార్ కుదురుతా సార్, ట్రై చేద్దాం. అసలు ఈ సినిమాలో చూడండి నా పరిస్థితి కూడా. కాపురాలు కూల్చే ప్లాన్ అయితే చేసిన సార్. కాపురాలు ఏం కూల్చండి సార్. బానే ఉన్న వాళ్ళని కాస్త దిల్రుబాతో బ్రేకప్ చేయించేటట్టున్నారు మీరు. ఏం చెప్పారు వెంకటేష్ గారు? వెంకటేష్ గారు ఏం చెప్పొద్దని చెప్పారు, నేను రండి అని చెప్తున్నాను. మేము రెడీగా ఉన్న ఎక్సెల్ రాకపోతే మాతో ఎక్సెల్ రాకపోతే ఇంక దానికి నేనేం చేయలేనులే కానీ వీలైతే చాలా క్యూట్ మెసేజ్ ఒకటి ఉంది దీంట్లో. అందుకే నేను చెప్పాను వీలైతే మీ లవ్తో మీ ఎక్స్తో ఈ సినిమా చూడండి, లేకపోతే దిల్రుబా సినిమా చూడండి అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఒకే థియేటర్లో పక్కపక్క సీట్లో కాకపోయినా వాళ్ళు వేరే థియేటర్లో, మీరు వేరే థియేటర్లో చూడండి. మీరు ఎప్పుడు మీ ఎక్స్తో కలిపి ఈ సినిమా ఎక్కడ చూడబోతున్నారు చెప్పండి ఫస్ట్. సురేష్ గారు సార్ మీరు అది దాని సార్ ఖచ్చితంగా నేను చెప్తాను సార్ మీకు ఆ రోజు మార్నింగ్. వీలైతే ఫోటోలు వీడియోలు పంపను కానీ నేను చూసినట్టు మీకు పంపిస్తాను సార్. సార్ పక్కా సార్, నో డౌట్ సార్. ఓకే డన్. సరే రాంగ్ టాపిక్ నొక్కాను ఫస్ట్లోనే, నాకు అర్థమైపోయింది. నాకు ఇప్పుడే Q&A అయిపోయింది, తర్వాత వస్తుంది అనుకున్నాం.
ఓకే అండి, ఎనీవే దిల్రూబా సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు అలాగే సరిగమ వాళ్ళు, ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు సరిగమ ఫర్ కమింగ్ ఇన్ టు తెలుగు విత్ మీ, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. మా రవెన్న ఇందాక చెప్పారు కదండి, తను డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 20 years నుంచి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాడు, ఈరోజు సినిమా చేస్తున్నాడు. నేను దీంతో ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ అండి. ప్రతి ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్. అంత ఈజీ కాదు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం. నాకున్న జ్ఞానం కొద్దీ అదర్ లాంగ్వేజెస్లో డిస్ట్రిబ్యూటర్స్ ముందు డబ్బులు ఇచ్చి ఎంతవరకు కొనుక్కుంటున్నారో నాకు తెలియదు. తెలుగు సినిమాల వరకు హీరోని నమ్మో, డైరెక్టర్ నమ్మో, ఈ సినిమా బాగుంటుందని నమ్మో డిస్ట్రిబ్యూటర్స్ ముందరకు వచ్చి ₹1 ముందే ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈయంతో నేను జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది డిస్ట్రిబ్యూటర్కి ఎన్ని కష్టాలు ఉంటాయని చెప్పి. అలాగే నా సినిమాకు పనిచేసిన నా సినిమాను కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సినిమాల్లో మీకు లాభాలు వచ్చి ఉండొచ్చు, కొన్ని సినిమాల్లో నష్టాలు వచ్చి ఉండొచ్చు, బట్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఆల్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్. ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైందండి, ఈ సినిమా కోసం ఈయన 3 yearsగా కష్టపడుతూనే ఉన్నాడు. ఎలా అయినా సరే దిల్రూబా సినిమాని తీసుకురావాలి, మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆయన జేబీలో ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచో తెచ్చి నేనుగా తగ్గద్దు, నా సినిమాని మాత్రం రైట్ వేలో జనాల్లోకి తీసుకెళ్ళాలి, కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పి ఈ రోజు వరకు లాక్కొచ్చాడు. ఇప్పటికే కష్టపడుతున్నాడు. ఇంకో ₹10 ఎక్కువ ఉంటే సినిమాని ఏమైనా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం అనే నైట్ కూడా మా ఇద్దరికి అదే డిస్కషన్. కిరణ్, నా దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే చేయాలనిపిస్తుంది, ఏం చేయొచ్చో చెప్పు దిల్రూబా కోసం అని చెప్పి. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ రవెన్న, సినిమా కోసం అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నందుకు. మా టెక్నీషియన్స్ అందరికీ, దిల్రూబాలో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శామ్ గారు, ఆయన ఈసారి ఎలా అయినా సరే పట్టుకొస్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్కి. చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఆయన రావట్లేదని. థ్యాంక్ యూ శామ్ సార్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్వేస్. అలాగే మై హీరోయిన్స్, థ్యాంక్ యూ సో మచ్ బోత్, దర్ వెరీ సపోర్టివ్. అంటే తడిచిపోయింది అప్పుడే, చెమట వచ్చేసింది. అదే అర్థం అయిపోయింది నాకంతా. ఓన్లీ ఓకే, మా అందరికీ ఏం లేదండి, చిన్న డిస్కషన్, మాకు నడిచే డిస్కషన్ ఏంటంటే, అరే March 14th వస్తున్నాం, అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వస్తారా రారా థియేటర్కి, కొంచెం మంచి సీజన్ కాదేమో అనేదే నడిచే ఒక డిస్కషన్. బట్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. హోలీ రోజున, అంటే ఓపెనింగ్స్ అవన్నీ ఎంతవరకు నాకు తెలియదు కానీ సినిమా డీసెంట్గా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు అనే ఒక నమ్మకంతో వస్తున్నాం March 14th. సో దయచేసి హోలీ రోజున మీరు దిల్రూబా సినిమాకి వెళ్ళండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి దిల్రూబా టీం నుంచి ఆల్ బెస్ట్ విషెస్. మీరు బాగా చదివి మీరు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అలాగే పరిగెత్తుకుంటూ ప్యాడ్ పట్టుకొని మళ్ళీ థియేటర్స్కి వెళ్ళండి. అయిపోగానే ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయో నాకు డేట్స్ లేదు. చిన్నప్పుడు ఏదో చదువుకునేటప్పుడు బాగానే ఉన్నది కానీ ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్స్ అంటే మార్చ్లో ఏమన్నా సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు, నా సినిమా పడుతుంది కాబట్టి. సో ఐ హోప్ అయిపోయిన తర్వాత మీరు సినిమా అందరూ చూస్తారనుకున్నాను. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ సినిమా చూడండి. మీ అందరికీ దిల్రూబా సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ March 14th. లెట్స్ సెలబ్రేట్ హోలీడే యాజ్ దిల్రూబా డే. ఓకే, కలుద్దాం. థ్యాంక్ యూ కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యావ్ అ Q&A విత్ మీడియా. రుక్సార్ గారిని, కిరణ్ గారిని అండ్ నాజియా గారిని, డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యా, సారేగామా నుంచి ఆశిష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆశిష్ గారు పిక్చర్ కోసం ప్లీజ్. My God, you look so different on screen and different here, no? Yeah. He's grown up. Yes, Standing, we'll stand. కిరణ్ గారు, సార్ నాకు మైక్
సార్ మీ చేతిలో ఇప్పుడు రోజ్ పువ్వు ఉంది కదా, రోజు ఉంది సార్. దిల్ రూపా మీకు ఎవరు అనుకుని ఎవరికి ఇస్తారు ఇప్పుడు? ఎవరికి ఉంది సార్? నాకు వెనకాలంటే తలకాయలు పెట్టుకుంటాను సార్. ఎందుకు వచ్చింది వీళ్ళిద్దరికి ఇచ్చి మళ్ళీ గొడవ? అదేంటి ఇద్దరు మంచి అందమైన అమ్మాయిలు పక్కన పెట్టుకొని ఎవరో ఒకరికి ఇవ్వాలి కదా. అమ్మాయిల రామ్మ, పాపాయిల రామ్మ. హ్యాపీ సార్. ఓకే ఓకే. ట్రైలర్ చాలా బాగుంది సార్. సార్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. కాతో కంపేర్ చేసుకుంటే ఇది ఇంకా మంచి బాగా అనిపించిందా సార్? చాలా బాగా అనిపించింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇందులో మీది యాక్షన్ ఎక్కువగా కనిపిస్తుంది నాకు. అంటే ఒక యాక్షన్ హీరో అవుదామని అనుకున్నాను. ప్లానింగ్ ఏమైనా ఉందా? యాక్షన్ ఎట్లా సార్? కంపల్సరీ సార్, యాక్షన్ హీరో అవుదామని ఆశ అయితే ఉంది. అందులో భాగంగానే ప్రయత్నిస్తున్నా. మీకు నచ్చుతుందని కోరుకుంటున్నా. ఈ సినిమాలో కొంచెం ఇంటెన్స్ ఫైట్స్ అయితే ఉంటాయి. కథకు తగ్గట్టే, ఎక్కడే కానీ ఫోర్స్డ్గా కానీ పెట్టాలని కానీ ఏమీ ఉండదు. ఐ హోప్ మీకు ట్రైలర్లో చూసినప్పుడు మీకు అది అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ మూవీలో కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా కోసం మీరు 6 ప్యాక్ ఏదో పెంచి చూపిస్తున్నారు అనేసి. ఏ సినిమా కోసం సార్? దీంట్లోనా? లేదు సార్, ఆ ప్యాక్లు అంత ఈజీగా యాడ్ వస్తాయి సార్. 6 ప్యాక్ అది లేదు సార్. అదేదో కొంచెం ఎక్కడో చిన్న మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. నేను 6 ప్యాక్ అని నేను ఎప్పుడూ అనలేదు. 2027లో చేయబోయే ఒక సినిమాకి ఒక ఫిషర్మ్యాన్ రోల్ చేస్తున్నాను. చాలా వెరీ థిన్ బాడీ కోసం ప్రయత్నిస్తానని అన్నాను. 6 ప్యాక్ అన్నది బహుశా నేను చేయకపోవచ్చేమో సార్. అది చాలా కష్టమైన పని. చేసిన వాళ్ళందరికీ చాలా అచ్చా. కరెక్ట్గా ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటు మళ్ళీ ఒకవైపు ఐపీఎల్ కూడా స్టార్ట్ అవుతుంది కదా. ఓకే. సో 21st కదా సార్? 1 వీక్ ఉందిలేండి సార్. 1 వీక్ ఉంది. 1 వీక్. సో మీకేం ఇబ్బంది లేదైతే? అదే సార్, కొంచెం అయితే మా మధ్యలో అయితే డిస్కషన్ ఉంది సార్. టు బీ వెరీ హానెస్ట్, ఏంటి అన్న రాంగ్ సీజన్ 14th రావడం అన్నది, ఎగ్జామ్స్, ఐపీఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, కలెక్షన్స్ మీద ఏమన్నా ఇంపాక్ట్ అవ్వచ్చేమో అని. బట్ ఇంకా మేము సినిమాని ఎక్కువ డిలే చేసుకునే ఉద్దేశంలో లేము. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రైలర్ ఈరోజు మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నారు కాబట్టి, ట్రైలరు పాటలంతా నచ్చాయి కాబట్టి March 14th అందరూ థియేటర్కి వచ్చి, లాంగ్ వీకెండ్ కదా సార్, ఫ్రైడే సాటర్డే సండే హాలిడే కాబట్టి అందరూ, హోలీ అన్నా కూడా కొంచెం సెలబ్రేషన్స్ ఉంటాయి కదా, అందరూ థియేటర్కి వెళ్తారు అనుకుంటున్నాం సార్. టైటిల్ సిద్ధార్థగా పెట్టారా ఏంటి అంటే రీజన్ ఏంటి? ఇందాక యాంకర్ చెప్తున్నారు గతంలో సినిమాలు 2 సినిమాలు కంపేర్ చేస్తూ, అంటే వాటంతా బ్లాక్ బస్టర్ అవుతుంది ఒక నమ్మకంతో ఇలా పెట్టారా? సిద్ధు అనే సార్. ఇదిగో ఫస్ట్ వచ్చినప్పుడే కదా డైరెక్టర్ సిద్ధు అనే నేమ్తో వచ్చాడు సార్. అప్పటి నుంచి రావడం అంటే ఇంకా ఆబ్వియస్లీ సిద్ధు అంటే ఆ పేరు కొంచెం ఇంపాక్ట్ ఉంది కదా. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఖుషీలో వాడారు. ఖచ్చితంగా అదేమన్నా మీకు నచ్చుతుందేమో అనుకుంటున్నాను సార్. హోప్స్. ఓకే ఓకే సార్. రిక్షానా గారు ఇందాకేదో కొద్దిగా ఎమోషనల్ అయ్యారు ఏంటి? ఏం లేదు, ట్రైలర్ కదా చాలా బాగా ఉంది అందుకే. మీరు చెప్పేదానికి ఇందాక దానికి డిఫరెన్స్ ఉంది కొంచెం. థ్యాంక్ యూ. ఓకే, ది బెస్ట్. థ్యాంక్ యూ. కిరణ్ గారు సార్. సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. సో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, అంటే మీ కథలు ఎప్పుడు ఒక కంటెంట్ బేస్డ్గానే వెళ్తాయి. ఒక క్యారెక్టర్ కంటే ఒక కంటెంట్ని కథలను పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఇందులో సిద్ధు క్యారెక్టరు ఎలా రిలేట్ అవుతుంది, యూత్కి ఎలా రిలేట్ అవుతుంది? అంటే దీన్ని ఒక కాంటెంపరీ లవ్ స్టోరీ కింద తీసుకోవాలంటే ఈ క్యారెక్టర్ అనేది ఎలా రిలేట్ చేసుకుంటారు సార్? ఇవాళ రేపు నేను చూసింది కానీ, నా చుట్టుపక్కల అన్నీ చూసింది కానీ ఏంటంటే, ప్రేమ అనగానే ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత తెలియకున్న వాళ్ళు ఏదో మన శత్రువుల్లో వాళ్ళని భావిస్తున్నాం సార్. అలాగే ప్రతి ఒక్క లవ్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సిద్ధు అనే క్యారెక్టర్ ఏం చెప్తుంది అంటే, ఒక అమ్మాయి మన జీవితంలోకి రావచ్చు, పోవచ్చు, వేరే వాళ్ళు ఎంతోమంది మన జీవితంలోకి వస్తుంటారు, కానీ మన క్యారెక్టర్ అయితే మార్చుకోవద్దు, మనం నమ్మిన సిద్ధాంతానికి అయితే అలాగే స్టిక్ ఉండాలని సిద్ధు క్యారెక్టర్ చెప్తారు సార్. అది రేపు మీకు సినిమా చూసేటప్పుడు అందరూ చాలా రిలేట్ అయ్యి, అట్లీస్ట్ ఒక 5 to 10% ఆఫ్ ద పీపుల్ వాడు ఏదైతే పాటిస్తాడు, వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు సార్. ఏంటి ఆ సినారియోస్ అన్ని మీరు సినిమాలో చూస్తారు, అది పాటిస్తారు అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ అంటే మనం తెలియకున్నది ఏదో మన శత్రువులా చూస్తూ ఉంటాం. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా మన లైఫ్లోకి మళ్ళీ ఒకసారి ఎక్స్ వస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది సార్. అంటే ఏ లవ్ స్టోరీ అయినా ఆ లవ్ స్టోరీలో డైలాగ్స్ చాలా ఇంపాక్ట్ ఉంటాయి. అంటే మనకు లవ్ స్టోరీస్లో, ఈ లవ్ స్టోరీలో డైలాగులు కూడా అంత ఇంపాక్ట్ కనిపిస్తుంది అని ట్రైలర్లో చూసినంత వరకు. ప్రేమ కంటే ప్రేమ ఇచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. కాంటెస్ట్ బాగుంది, చాలా బాగుంది. డైలాగ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది మాకు ట్రైలర్లోనే చాలా అది ఒక కాయిన్ లాగా అనిపిస్తుంది సార్. ఈ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు సార్. ఇది కూడా ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ డైరెక్టర్ కాల్డ్ కరుణ్ ఈజ్ ద బెస్ట్ డైలాగ్ రైటర్. మీరు సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత చాలా మంచి డైలాగులు రాసాడు ఇతను. అంటే త్రివిక్రమ్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు, పూరి గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు ఒక వైబ్ ఉంటుంది కదా సార్ సినిమాది. ఆ రెండు కలిపి ప్రయత్నించాడు, అలా ఉంటుందని అయితే నేను నమ్ముతున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను సార్. కా తర్వాత రిలీజ్ అవటం దిల్రుబాకు ఎంతవరకు ప్లస్ అనుకుంటున్నారు?
తెలియదు సార్, ఎంతవరకు ప్లస్ అవుతుందేమో నాకు అంటే తెలియదు. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక బ్లాక్ బస్టర్ 50 crores క్లబ్లో చేరిన ఒక సినిమా తర్వాత వస్తున్న సినిమా కదా, ఎక్స్పెక్టేషన్స్ పెరగడం అనేది ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి బిఫోర్ సినిమా బట్టి, హీరో మార్కెట్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ అవి పెరుగుతాయి కదా, అది దిల్రుబా ఎంతవరకు అచీవ్ చేస్తుంది అనుకో? ఏమో నాకు నేను అది నమ్మట్లేదు సార్. ముందు సినిమా ఏదో 50 కోట్లు కొట్టిందని అది నెక్స్ట్ సినిమాకి ఉండొచ్చు, ఖచ్చితంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. బట్ ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా టీజర్, ఈ సినిమా ప్రమోషన్స్, ఈ కంటెంట్ నచ్చిన దాన్ని బట్టి ఆడియన్స్ వస్తారు అనుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగా నచ్చింది అందరికీ అంటున్నారు. ఇప్పటి నుంచి నాకైతే కనిపించిన వాళ్ళందరూ చాలా జెన్యున్గా చాలా బాగుంది అంటున్నారు. సో 100% ఈ సినిమా నచ్చి థియేటర్కి వచ్చి ఇది అలాగే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను సార్. కా సినిమా తర్వాత దీంట్లో ఏమైనా మార్పులు చేశారా? కొంత రీషూట్ లాంటిది ఏదో జరిగిందని విన్నాం. ఒక 10% అయింది సార్. ఒకసారి సినిమా చెక్ చేసుకొని ఏమైనా చేయొచ్చా, బెటర్మెంట్స్ మనకున్న పరిధిలో చేయగలనివి ఏమైనా చేయొచ్చా అని చిన్న చేంజెస్ చేశాం సార్, బెటర్మెంట్స్ కోసం. ఓకే, కా సినిమా మీలో హీరోగా పర్సనల్గా తెచ్చిన మార్పు ఏంటి? ఏం నేర్చుకున్నారు ఆ సినిమా? నా మీద నాకు నమ్మకాన్ని పెంచింది సార్. ఓకే, సో సినిమాలో ఒక అది చైన్ లాది, బైక్ చైన్ లాగేది ఉంటుంది, దానికి ఏదైనా ఇన్స్పిరేషనా, శివ లాంటిది ఏదైనా తీసుకున్నారా అట్లాంటిది? అది అలా ఏం లేదు సార్, క్యాజువల్గా ఈ బైక్ సినిమాలో చాలా క్రూషియల్. ఏదైతే బైక్ ఉందో బైక్ మీద చాలా కథ నడుస్తుంటుంది. అది చూపించకపోయినా ఇన్నర్గా బైక్ అన్నది చాలా లవ్ ఎమోషన్కి తాలూకు ఉంటుంది. వాడు ఆ బైక్తో చేసే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అది అలా వస్తుంది, అంతేగాని ఏం పెద్ద ఏం లేదు. సో ఒక డైలాగ్లో ఏంది రియలైజ్ అయిన వాడు అసలు హీరో అని చెప్పారు, అది మీ పర్సనల్గా ఏమన్నా కనెక్ట్ అవుతుందా సార్? అర్థం కదా సార్, రియలైజ్ అయిన హీరో డైలాగ్ హీరో అని చెప్తారు కదా. అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది సార్, అది చిన్న ట్రైలర్లో మిస్ అయింది, ఏదో టెక్నికల్ గ్లిచ్. ఏంట్రా నువ్వు హీరోవా అని అడుగుతాడు అవతలని క్యారెక్టర్. అప్పుడు చెప్తాడు సార్, తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే, చేసిన తప్పుని రియలైజ్ అయినాడు ఇంకా పెద్ద హీరో. అది మీకు పర్సనల్గా ఏమైనా కనెక్ట్ అవుతుందా? ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సార్. పర్సనల్గా నిజంగా ఐ బిలీవ్ తప్పు తెలుసుకొని ఆ తప్పుని సరిదిద్దుకుంటే ఇంకా మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ డైలాగ్ ప్రకారం మీరు హీరోనా పెద్ద హీరోనా అని అడుగుతున్నారు? నేను చిన్న హీరోనా పెద్ద హీరోనా అని సెకండరీ థింగ్ సార్. కాదు, ఆ డైలాగ్ ప్రకారం అలా సార్ అదేం లేదు సార్, అది హీరో అన్నది ఏం లేదు, ఆ సినిమా అక్కడున్న సిచ్యువేషన్ కొద్ది అలా వచ్చింది. కిరణ్ గారు సార్ మూర్తి గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి సార్. థ్యాంక్ యూ సార్, వెరీ హ్యాపీ. చాలా పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేసి కట్ చేశారు. థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది. నేను ట్రైలర్ కట్ అవగానే ఫస్ట్ మా టీంని ఉన్న కొద్ది పరిచయాలలో మీరు అంటే యాక్షన్ అన్నది నేను కంగారు పడుతున్న మూర్తి గారికి ఎలా అనిపిస్తుంది అది ఇది, ఐఎమ్ సో హ్యాపీ మీకు నచ్చింది అన్నారు. యాక్షన్ పెర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు. పైగా ఇప్పటివరకు వచ్చిన మీ సినిమాలు అన్నింటిలో కన్నా ఈ సినిమాలో ఇంకొంచెం అందంగా కనిపించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ టు ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్. థ్యాంక్ యూ సినిమాటోగ్రాఫర్ విశ్వాస్ బాయ్ కిందికి వెళ్ళిపోయి అది బాగున్నారు. లేదు అంటే ఇందులో 3 షేడ్స్ కనిపిస్తున్నాయి, ఒక లవర్గా, ఒక యాంగ్రీ మ్యాన్గా, చివరికి వెళ్ళింది కొద్దీ మళ్ళీ ఒక డెప్త్ ఉన్న క్యారెక్టర్గా. అండ్ ఇన్ని షేడ్స్ ఉంటాయి సినిమాలో. ఆ ట్రైలర్లో కనిపించిన షేడ్స్ అన్నీ? అవును సార్, ట్రైలర్లో చూపించిన దానికన్నా ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫైడ్ ఉంటుంది సార్. వాడి క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్, వాడు ఒకసారి లవ్లో పడతాడు, మళ్ళీ అమ్మాయిని వెళ్ళిపోతాడు, ఇంకొక అమ్మాయి వస్తుంది, వీడి ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్, వాడు నమ్మిన ఒక సిద్ధాంతం. అది నేను ముందే ఎందుకు చెప్పేస్తున్నానంటే సార్, ఆల్ ప్రమోషనల్ కంటెంట్లో నేను సారీ థ్యాంక్స్ అనే హీరో ఎందుకు చెప్పేస్తున్నానంటే, అది రేపు మనకు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు చిన్న ఎమోషనే అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైనా చిన్న జోక్ వేస్తారు, ఇలా కాలు దొక్కగానే సారీ చెప్పక ఇంకేం చెప్తామని. కానీ క్యారెక్టర్ చెప్పే తాలూకు ఒక ఎమోషన్ కొంచెం ఆలోచింపజేస్తుందని నేను ముందు నుంచే చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. అది సినిమాలో వాడికి జరిగిన ఒక సిచ్యువేషన్లో జరుగుతుంది. అంతే ఇంటెన్సిఫైడ్గా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ చాలా షేడ్స్ ఉంటాయి. వాడు మారతాడు, వాడు మార్చడానికి ప్రయత్నిస్తాడు. ఇవన్నీ చాలా బాగా నచ్చుతాయి సార్. అదే వరుసగా 4 కట్స్ కూడా వేశారు, ఏ అని అరుస్తూ కొంచెం. అవును సార్, కొంచెం అర్జున్ రెడ్డి షేడ్ లాగా. అవును, అర్జున్ రెడ్డిలో అన్న వచ్చాడా విజయ్ అన్న? ఓకే సార్, అట్లా షేడ్స్ లాగా ఒక యాంగ్రీ యంగ్ షేడ్స్. అంటే యూజువల్గా మనం ఇప్పుడు ఈ జనరేషన్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ అనగానే మనకి అర్జున్ రెడ్డి గుర్తురావడం అలవాటు కదా సార్. అందుకోసం తప్ప ఇంకో కంపారిజన్ ఏం కాదు అది. సో ఆ డిఫరెంట్ షేడ్స్ వేశారు. అవును సార్, అది నేను చెప్పింది. సినిమా అంతా త్రూ అవుట్ ఆ షేడ్స్ ఉంటాయి అనమాట. త్రూ అవుట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు కూడా అలాగే ఉంటుంది సార్. ఈజ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్ ఐమ్ ప్లేయింగ్ సార్. ఎక్కడ ఎక్కువ అల్లరి అది ఏమీ లేకుండా చిన్న కామెడీ అది ఇది ఉన్నప్పటికీ, సత్య అన్న కామెడీ నా ఫ్రెండ్ రోల్ ప్లే చేస్తున్నారు, అది ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పటికీ నేను ఒక లవ్ బాయ్లా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఇంటెన్స్గానే ఉంటుంది సార్ సినిమాలో. ఇప్పుడు ఈ మధ్యన మీరు చిన్న గమ్మత్తైన విషయం గమనించాను మీడియా మీట్లో. మీడియా వాళ్ళు ఏమన్నా అంటే అవునండి కరెక్టే అని వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే అని ఒప్పేసుకుంటున్నట్టు మాట్లాడుతున్నారు మీరు. ఇందాక మనవాళ్ళు కూడా యాక్షన్ హీరో అవ్వాలంటే అవునండి అవ్వాలనుకుంటున్నాను. నిజమే సార్, అవ్వాలనుకుంటున్నాను సార్ యాక్షన్ హీరో. అదే మీరు అది చెప్పింది ఎలా ఉందంటే, మీరు చెప్పారా అయితే ఓకే అలాగే కానీ అన్నట్టు చెప్తున్నారు మీరు. ఈ మధ్యన అలా ఏలే సార్, నాకు జెన్యున్గా అనిపించిందే మాట్లాడుతాను. అదే ఈ మధ్యన ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్, ఎదుటి వాళ్ళు చెప్పింది యాక్సెప్ట్ చేసేద్దాం అన్న ధోరణిలోకి మీరు వెళ్ళినట్టు కనిపిస్తుంది. నిజమేనా? అదేం లేదు సార్, ఇప్పుడు మీరు ఏదో నన్ను అంటారు,
నాకేదో అనిపించింది నేను అనేసాను అనుకోండి సార్, మళ్ళీ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకున్నాడు ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. అదేదో స్మూత్గా వెళ్ళిపోతే అయిపోయింది కదా, అయిపోద్ది కదా, ఎందుకు వచ్చిందని అంతే సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పరిణామం. ఓకే, అలాని మీరు అనొద్దండి సార్, ఏది పడితే అది ఊ కొడుతున్నామని. మీరు మారిన తీరు గమనించి చెప్తున్నారు అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే కిరణ్ గారు, ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్. సూపర్, థ్యాంక్ యూ సార్. అయితే ఇందాక ప్రొడ్యూసర్ గారు మాట్లాడుతూ 100 కథలను రిజెక్ట్ చేసాం, దీన్ని యాక్సెప్ట్ చేసామన్నారు. అంటే 100 కథలు మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి, అంటే 100 అనేది ఫ్లోలో వస్తుంది కదా సార్, మామూలుగా అలా అనేసి నెంబర్ పక్కన పెడదాము. మిగతా రిజెక్ట్ చేయడానికి, దీన్ని యాక్సెప్ట్ చేయడానికి, ఇంత వెయిట్ చేసి యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? సింపుల్ సార్, మీకు నేను మీడియా చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్. ఈ సినిమాలో హీరో సారీ థ్యాంక్స్ ఎవరికి చెప్పడు. వాడి ప్రజెంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్ లవర్ వచ్చి సాల్వ్ చేస్తుంది. డైరెక్టర్ చెప్పిన మాటలు, చెప్పిన కథ విధానం మా అందరికి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది సార్. ఇది మేము కథ విన్నప్పుడు 3 years బ్యాక్ కథ విన్నప్పుడు చాలా మంచి ఎమోషన్ కదా రైట్ నో ఉన్న జనరేషన్లో. నిజంగా ఆ పాయింట్ మనం ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాం పక్కన పెడితే, ఆ పాయింట్ అన్నది జెన్యునే కదా అని మా అందరికీ అనిపించింది సార్. ఇది మంచి కథ అని మేము అందరం హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యాం. అందుకే అందరం ఇమీడియట్గా తీద్దామని ఫిక్స్ అయ్యాం సార్. అంటే ఇప్పుడు 2 హీరోయిన్లు ఉన్నారు, అంటే ఎక్స్కే ఓకే చెప్పినా కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే లవ్లో పడిందో ఆ అమ్మాయికి ఇబ్బంది, లేకపోతే ఈ అమ్మాయి కమిట్ అయినా ఎక్స్కే అన్యాయం చేసినట్టే ఉంటుంది కదా, మరి ఇద్దరికే న్యాయం ఎలా చేయబోతున్నారు సినిమా? లేదు సార్, నేను చెప్తున్నాను కదా సార్. ఖ్యాతి షీ ప్లేడ్ రోల్ కాల్డ్ మ్యాగీ. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు మ్యాగీ లాంటి ఒక ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ మన లైఫ్లో కనిపిస్తానో, మనతో పాటు కొన్ని రోజులు ఉంటేనో ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏమీ ఉండదు అనే ప్రయత్నంలో భాగంగా చేసిందే. 100% ఎక్స్ లవర్ రాగానే ఇప్పటివరకు మనం అన్ని సినిమాల్లో గొడవలు అది ఇది చూసాం. ఈ సినిమా ఎక్స్ లవర్ ఉంటే బాగుంటుందని చెప్పే చిన్న ప్రయత్నం చేసాం. రవి గారు, కిరణ్ గారు, రవి గారు అంటే ఇప్పటివరకు అంటే సరిగమ ఇప్పటివరకు ఒక మ్యూజికల్ లేబుల్గానే తెలుసు. అంటే అసలు తెలుగులో వీళ్ళతో అంటే కొలాబ్ అవ్వాలనే ఐడియా ఎవరిది, ఎలా ఒప్పుకున్నారు వాళ్ళది, ఏం చూసి యాక్సెప్ట్ చేశారు? కొలాబ్ అవ్వడానికి అంటే నేనే అప్రోచ్ అయ్యానండి. మెయిన్ నాకు ఈ మూవీలో వచ్చి మ్యూజిక్కే హైలైట్ అవ్వాలని చెప్పి, అలా మ్యూజిక్ లేబుల్ కంపెనీ కూడా ప్రొడక్షన్లో వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యారు కాబట్టి అప్పుడు వెళ్ళి అప్రోచ్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చిన తర్వాత మేము వాళ్ళు కొలాబరేట్ అంతే. అందు గురించి మీకు ఆడియో ఎంత సాంగ్స్ బాగా రావడానికి కూడా రీజన్ ఏంటంటే దీని మీద బాగా ఎక్సర్సైజ్ జరిగింది, అది కనిపిస్తుంది అనుకుంటాను నేను. మ్యూజిక్ లేబుల్ కొలాబరేట్ అవ్వడానికి మేజర్ రీజన్ అది. డైరెక్టర్ గారు, అంటే మన ప్రతి కథకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ జనరల్గా రియల్ లైఫ్లో నుంచి తీసుకుంటాం. మరి ఇక్కడ ఎక్స్ అంటున్నారు, ఎక్స్ వచ్చి వేరే అమ్మాయిని సెట్ చేయడం, ఇదంతా మీ అనుభవం లేకపోతే పక్కన వేరే అనుభవం? డెఫినెట్లీ అదే ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుందండి. ఎందుకంటే కథలన్నీ పుట్టేది మన లైఫ్లోంచే కదా, నాకు చూసినవి చదివినవి ఏ ఉంటాయి. సో ఏంటంటే అలా ఆలోచించినప్పుడు వచ్చిన ఐడియా అనేది. మీ అనుభవం ఏమైనా ఉందా అంటున్నా, మీ రియల్ లైఫ్ అనుభవం ఏమైనా పెట్టారు? కూర్చొని ఆలోచించడం, బ్రేకప్ అవుద్ది ఆ పెయిన్లో ఉంటాం, అప్పుడేదో ఆలోచిస్తాం అంతేనండి. కిరణ్ గారు ఇక్కడ సార్. హాయ్ సార్. సార్, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అలా ఎక్స్కి బ్రేకప్ అయిన వాళ్ళందరూ శత్రువులాగా కనబడతాం అనేది ఉంటారు. అట్లా శత్రువులాగా ఎందుకు కనబడతారు సార్? కనబడరు కదా, అట్లా ఏం లేదు. అంటే మీరు చెప్పండి సార్, మీ తర్వాత నేను చెప్తాను. మీకు ఉంటుంది కదా ఫీలింగ్ అది. నాకైతే అంటే మన జనరల్గా ఎక్కడైనా సరే ఎక్స్ అనగానే ఒకసారి అందరినీ బ్లాక్ చేసేయడం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే ఇప్పుడు గూగుల్ పేలో, ఫోన్ పేలో కూడా అన్ని బ్లాక్ చేసి పక్కన. అంటే మీ జనరేషన్లో అలా ఉంది, మాకు అలా ఉండేది కదా. మీకు ఎక్స్లే లేదు అంటే ఎక్స్ ఉండేది, అందుకే అడిగాను సార్. ఫస్ట్ ఎందుకు క్వశ్చన్ అడిగంటే అప్పుడు ఎలా ఉండేది, మీకు ఉన్నాయా లేరా అని అడిగాను. అంటే శత్రుత్వం పెంచుకునే అంతే ఉండదు. అయ్యో, కానీ మీరు ఒప్పుకున్నది ఈ జనరేషన్లో ఖచ్చితంగా ఎక్స్ అనగానే ఏదో మనం ఏదో తెలియని అవాయిడ్ చేయడం. మీ టైంలో వచ్చి సెల్ ఫోన్స్ ఇవన్నీ లేవు. ఇప్పుడు మీరు హ్యాపీగా పత్రికలు పేపర్లో రాసుకుంటారు. అప్పుడు లవ్ లెటర్స్ ఉంటాయి కాబట్టి. మా టైం ఒక టైంలో ఏంటంటే మనకి అది లేదు, మనం అనుకోవటం వాళ్ళు అనుకోవటం అంతే. ఎనీవే, కంగ్రాచులేషన్స్ రవి గారు. మొత్తానికి 14th అనుకున్నది ఒక నెల తర్వాత ఇంకో 14th వస్తున్నారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి ఈ ఒక టైంలో ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి, ప్రొడ్యూసర్ ఒక ప్లానింగ్తో ఉండాలి అంటే డిస్ట్రిబ్యూటర్లు చాలా హెల్ప్ చేసేవాళ్ళు సార్. అవునండి. సగం అలాంటి నిర్మాణ సంస్థలు నిలబడిందే డిస్ట్రిబ్యూటర్స్ వల్ల. అవునండి. ఇప్పుడు అలాంటి డిస్ట్రిబ్యూటర్ నుంచి వచ్చి మీరు ఇక్కడ ఇంత ప్రాబ్లం ఫేస్ చేయడానికి కారణం ఏంది రవి గారు? ప్రాబ్లమ్స్ అంటే ఇది అంటే సార్ ఈ ఒక్క బిజినెస్కే ఏమవుద్దంటే క్రియేటివ్ పార్ట్, ప్రతిదీ క్రియేటివ్తో సంబంధం. క్రియేటివ్ పార్ట్లో ఏమవుతుందంటే ఎన్హాన్స్మెంట్కి ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కడైతే క్రియేటివ్ వస్తుంటుందో దానికి ఆల్రెడీ ఏమవుతుందంటే మనం ఒక బడ్జెట్ అనుకున్నామా, లేకపోతే ఇంకోటి ఇంకా బాగా చేయాలి అంటే ఆటోమేటిక్గా బాగా చేయాలన్నప్పుడు క్రియేటివ్ పార్ట్ మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్స్ ఎన్హాన్స్ అవుతాయి. అది తప్పితే మాకు వేరే ప్రాబ్లం ఏం ఫేస్ అవ్వాలి. కిరణ్ గారు, ఇది కాక్ సినిమా కథ ముందు విన్నారా, దిల్రుబా ముందు విన్నారా? ఒకవేళ వింటే గనక ఈ సినిమా చేసేవారా? ఇది కాకన్నా ముందు విన్న సినిమా సార్ దిల్రుబా. ఖచ్చితంగా కా తర్వాత దిల్రుబా కథ విన్న చేసేవాడిని సార్. మేబీ తీసే విధానంలో ఇప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కానీ ఖచ్చితంగా చేసేవాడిని సార్.
కిరణ్ గారు, హాయ్. కిరణ్ గారు. డైరెక్టర్ గారు. హాయ్ బ్రో. హాయ్ సార్. ఆబ్వియస్లీ గుడ్ ట్రైలర్, కమర్షియల్. థ్యాంక్ యూ సో మచ్. యాంగిల్లో చేశారు. థ్యాంక్ యూ. ఇప్పుడే ఒకటి అబ్జర్వ్ చేశాను, మీ పేరులో రామ్ అని చెప్పి ఎక్స్ట్రా ఏది యాడ్ చేశారు, అదేంటి న్యూమరాలజీయా? అంటే బేసిక్గా నేను ఆంజనేయ స్వామి భక్తుడిని. కిరణ్ అబ్బవరం అని ఎలాగో వస్తుంది కదా, ఒకరు ఇద్దరు సలహా ఇచ్చారు రామ్ అంటే ఇంకా కొంచెం సౌండింగ్ బాగుంటుందని. అందుకే కా సినిమా ముందు నుంచి కిరణ్ రామ్ లాస్ట్లో రామ్ వచ్చేలా చూసుకున్నాను. ఓకే. అంటే నేను ఎక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు, ఫ్లోలో వెళ్తుంది అనుకున్నాను, మీరు గమనించేసారు. యా. సో ఆబ్వియస్లీ లాస్ట్ ఫిలిం కాకి అంటే ప్లాట్ అదంతా మీరు దాచిపెట్టి చేశారు. దీనికి ఆల్మోస్ట్ స్టోరీ చెప్పేశారు మీరు చాలా మల్టిపుల్ లొకేషన్స్లో. సో ఆడియన్స్కి ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది థియేటర్లో కూర్చున్నప్పుడు? దే నో ద స్టోరీ, ఒక ఎక్స్ వచ్చి మిమ్మల్ని కల్పిస్తుంది, ఒక మ్యాంగ్లూర్ బేస్లో కాలేజ్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ. సో వాట్ విల్ ద ఆడియన్స్ గెట్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇన్ ద మూవీ? అంటే ఇవాళ రేపు నేను అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, మనం ట్రైలర్లో కానీ లేకపోతే మన సినిమా ఏంటి అనేది ముందు మనం చెప్పకపోవడమే ప్రాబ్లమేటిక్గా అవుతుందేమో నా పర్సనల్ ఫీలింగ్. థియేటర్కి వెళ్ళినప్పుడు ఆడియన్ మనం ముందు చూపించే ప్రమోషనల్ కంటెంట్లో కానీ మాట్లాడేదాకా లేకపోతే ఏదో మనం చీట్ చేసిన ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు, తిట్టుకుంటున్నారు సినిమా బాగాలేకపోతే అదేదో చూపించాడు ఇది అని. ఇది థ్రిల్లర్ కాదు, ఇంకొకటి కాదు సార్. దిల్రూబా సినిమా ఏంటంటే మ్యాజికల్ మూమెంట్స్ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. అందుకే నేను క్లియర్ కట్గా ఈ సినిమాలో మేము ఏం చెప్పబోతున్నాం అన్నదే క్లియర్ కట్గా ట్రైలర్లో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఇది నేను క్లియర్గా చెప్పేసి మీరు వచ్చి ఆ మూమెంట్స్ని మ్యాజిక్ని థియేటర్లో ఎంజాయ్ చేయండి. మ్యూజికల్ వైబ్ చాలా బాగుంటుంది సార్. అగైన్ ఐఎమ్ సేయింగ్, మ్యూజికల్ లవర్స్ అందరూ దిల్రూబా సినిమాకి వెళ్ళండి. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మీరు 2.5 hours హ్యాపీగా మీరు ఎంజాయ్ చేస్తారు. అందుకని చెప్పాను ముందు చెప్పాను. ఓకే సార్. డైరెక్టర్. So, you've been in the industry for 8 years. Yeah. But consciously sign చేస్తున్నారు మూవీస్. You were part of some good cinema, Arjun Kalyanam gaani, Krishna Judam, all that. Yeah. So I saw your Instagram communities, where you talk about philosophy, development, all that. Yes. So that is why మీరు నచ్చితే కానీ యాక్సెప్ట్ చేయరా? Like that is why you're going slow? No, nothing like that. Sorry, I didn't understand the connect. The connect is like you're more self-aware of what you're doing and you just don't sign movies just because they came to you and you try to see the good part of them and only then sign it? See, I've always believed in one thing. Even if you do little work, do good work. You always want to be a part of cinema that when you look back, you're proud of what you were a part of, The reason is not to be selective or be choosy or anything like that. But it's also for the directors and producers to look at me in a certain different way. Like, I think I would really thank Karun because he saw like Anjali in me, which is very different from all the roles I've done before. So it's just that, breaking that kind of image. And I think with Anjali and Dilruba, that will happen. Thank you. Vishwa. సో ఆబ్వియస్లీ ట్రైలర్ చూడంగానే పీపుల్ ఆర్ కంపేరింగ్ డైలాగ్స్ ఏమో కొంచెం త్రివిక్రమ్ స్టైల్లో ఉన్నాయి, మేకింగ్ స్టైల్ కొంచెం అర్జున్ రెడ్డి స్టైల్లో ఉందని. సో హౌ డు టేక్ దిస్ కంపారిజన్స్? లైక్ గుడ్ ఆర్ బ్యాడ్? అది బ్యాడ్ ఏం కాదండి. ఎందుకంటే నాకన్నా చాలా ఎత్తులో ఉన్న వాళ్ళతో నన్ను కంపేర్ చేస్తున్నారంటే అది కాంప్లిమెంట్ కింద తీసుకోవాలి. దానికి నేనేమి బ్యాడ్గా అయితే బట్ యు యాక్సెప్ట్ దోస్ కంపారిజన్స్? సినిమా ఇంకా చూడలేదు కదండి, జస్ట్ ట్రైలర్ టీజరే కదా. సినిమా చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ. డైరెక్టర్ ఇప్పటికే ఎన్నో లవ్ స్టోరీస్ వచ్చాయి, కానీ ప్రతి లవ్ స్టోరీలోనూ ప్రేమ గొప్పదని చెప్తున్నారు. కానీ మీరు ప్రేమ కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప అంటున్నారు. కానీ మనిషి మారుతాడు కదా, ప్రేమ మారదు కదా. అలా ఏముండదు సార్. మనకి మా అమ్మ ఉంది సార్, అమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రేమ. అమ్మ ఎంత ఇచ్చినా మనం తీసుకుంటాం, ఎందుకంటే ఆవిడ ఇస్తుంది కాబట్టి అందం. మనం ప్రతిరోజు బయటకు వచ్చి ఏమంటామంటే మా అమ్మగానే ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అబ్బాయి అంటాడు, మా నాన్నగానే ఎక్కువ ఎవరో ప్రేమించారని ప్రతి అమ్మ అంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన ప్యూరెస్ట్లో అక్కడే ఉంది. సో మనిషి ఇవ్వాలంతే, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనం తీసుకుంటున్నాం, తిరిగి మనం ఇవ్వలేకపోతున్నాం ఎవరికి. సో మనిషి ఇచ్చే మనిషి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ పదాలకు ఏ విలువ లేదు సార్. అసలు ప్రేమకి విలువ అనే పదానికి దానికి విలువ లేదు. మనం ఇస్తున్నాం కాబట్టి దానికి వాల్యూ బేస్ పెరుగుతుంది అంతే. మనం ఎంత ప్యూర్గా లవ్ చూపిస్తున్నామో అంత మన మీద ప్రేమ చూపిస్తారు. అలాంటి ఒక్కసారి సడన్గా మనం మాట్లాడడం మానేసాం అనుకోండి, దేవుడు గోయింటి తప్పేయండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రేమ రావట్లేదు, ప్రేమ అక్కడే ఉంది, కానీ మీరు ఇవ్వటం మానేశారు. అర్థమైందండి మీకు? అది అంతే కంపారిజన్. సినిమా మొత్తం మ్యాంగ్లూర్ బేస్లో జరుగుతుంది. సినిమా మొత్తం అంటే ఆంధ్ర కర్ణాటక బార్డర్లో జరుగుతుందా, ఓన్లీ మ్యాంగ్లూర్లో? మ్యాంగ్లూర్లో జరుగుతుంది కదా. ఓకే. కిరణ్ అబ్బవరం సార్. హాయ్ సార్. ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఫ్యాన్స్ మిమ్మల్ని బెదిరిస్తున్నారు, కొంతమంది బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు. అవునా సార్? మా ఫ్యాన్స్ అలా చేయరు సార్. అంటే హాయ్ చెప్పకపోతే నీకు హెయిర్ ఫాల్ అవుతుందన్నా అని వాళ్ళ అదేలే పాపం అలా ఉంటుంది. మాకు ఫ్యాన్స్కి ఉన్నది కొంచెం నేను మరీ క్లోజ్గా ఉంటాను కదా సార్. వాళ్ళు నన్ను హ్యాపీ, వాళ్ళు నాతో ఏమైనా మాట్లాడచ్చు. ఐ డోంట్ ఫీల్. ఓకే. విషయాలు
అంటే హెయిర్ రాలిపోతుందని అలా చెప్పరు, అంటే అంటారు కానీ లేదా ప్రేమతో ఏదో చెప్పింటారు రిప్లై ఇవ్వాలి కదా అని, అలాంటి రిప్లైలు ఇచ్చేసాను సార్. హెయిర్ రాలిపోతే కష్టం కదా సార్. బెదిరిస్తున్న వాళ్ళకే ఇస్తున్నారు మీరు. బెదిరిస్తున్న వాళ్ళకి కానీ అలాని ఇంకా ఇవ్వడం ఆపనలేండి సార్, ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు. బట్ అలా అనడం తప్పు వాళ్ళు కూడా. కిరణ్ గారు హాయ్ అన్న, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. అండ్ కొత్తగా ఉన్న చూపించారు, అండ్ మీది కూడా స్టేట్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ మ్యాగీ గారి క్యారెక్టర్ చూసుకుంటే రీసెంట్గా ఒక మూవీ వచ్చింది ఎంటర్ ద డ్రాగన్ అని. సో అనుపమ గారి క్యారెక్టర్ కూడా కొంచెం ఆ టైప్లోనే ఉందన్నమాట. ఎక్స్ క్యారెక్టర్ వచ్చి కొంచెం స్వీట్గా తీసుకెళ్లారు. మీరు కూడా అదే చెప్తున్నారు. సో అదే అంటే కొంచెం కొత్తగా అనిపించట్లేదు కదా. సో అంటే ఆ సినిమా కన్నా మన సినిమా 1.5 year ముందు స్టార్ట్ చేసాం. మనం కంటెంట్ అయితే ముందే చెప్పాం, థియేటర్కి రావడం మంది లేట్ అయింది, అది ముందు వచ్చేసింది అంతే. సో కానీ దాంట్లో అనుపమ గారు చేసిన రోల్ కొంచెం తక్కువే ఉంటుంది, అంటే ఆ పార్ట్ ఎక్స్ థింగ్ పార్ట్. ఇక్కడ ఏంటి అంటే కొంచెం ఇంకొంచెం ఎక్స్టెండెడ్గా బాగుంటుంది. మేము సినిమా చూసినప్పుడు మేము అదే ఫీల్ అయ్యాం, అరే మళ్ళీ ఎక్స్ వచ్చింది, తను కాలేజ్ టీచర్గా వచ్చింది, తిను కాలేజ్ టీచర్గా వచ్చింది, ఏమన్నా సింక్ అవుతుందని. బట్ మేము పర్సనల్గా ఏమనుకున్నామంటే అరే మనం 2 years ముందు రాసాం, లైక్ దిస్ కంటెంట్ మేము ముందే తీసేసాం కూడా, మేము రావడం కొంచెం లేట్ అయింది. బట్ మీకు సినిమాలో అదేం కంపారిజన్ రాదండి, మనం వెళ్ళే మూడ్ కానీ మన సినిమా ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది. అండ్ February 14th అనుకున్నారు, అది కూడా అంటే ఎగ్జామ్స్ గట్రా అది లేవు, కొంచెం ఫేవర్గా ఉంది. బట్ March 14th వెళ్ళారు, ఎగ్జామ్స్ టైం ఇబ్బంది అనిపిస్తుందా? అది కొంచెం అయితే ఆ డిస్కషన్ అయితే నడుస్తుంది, స్టూడెంట్స్ అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని. బట్ ఐఎమ్ షూర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత దిల్రూబా సినిమాకి వస్తారు. కొంతమంది నాలాంటి వాళ్ళు ఎగ్జామ్ కన్నా ఒక 4-5 రోజుల ముందు సినిమా పడితే రిఫ్రెష్మెంట్ కోసం వెళ్తారు, చదివి బుర్ర పాడైపోద్ది కదా సార్, మధ్యలో 2.5 గంటల సినిమా చూసుకొని వస్తే రిఫ్రెష్మెంట్ అని. సో అలాంటి వాళ్ళకి దిల్రూబా సినిమా ఖచ్చితంగా పనికొస్తుంది. కిరణ్ గారు హాయ్ అండి. ఎస్, దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ తెలుగు. Hi, sir. అండ్ 2019లో కెరీర్ స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పుడు దిస్ ఈజ్ 10th మూవీ దిల్రూబా ఐ థింక్. సో హౌ ఈస్ దిస్ జర్నీ? వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హ్యాపీగా నన్ను నేను కొత్తగా ఎవ్రీడే ఏదో నేర్చుకుంటూ కింద పడుతూ పైకి లేస్తూ మీ అందరి ప్రేమని తీసుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. ఆ తర్వాత మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతున్నాయి అని అనిపిస్తుందా మీకు? అంటే ఖచ్చితంగా పెరగాలి. మీరు ఊహించిన దానికన్నా నేను మరింత గొప్ప సినిమాలు ఖచ్చితంగా చేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, తర్వాత నుంచి సైన్ చేసే ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద బెస్ట్. నేను కాంప్రమైజ్ అవ్వను. మాట్లాడడం కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ చేసే సినిమాల్లో మాత్రం చాలా గట్టిగా చూపిస్తాను రాబోయే సినిమాలో. జనరల్లీ దిల్రూబా అంటే చాలా ఫేవరెట్ పర్సన్, అంటే మనకి లవ్ కానీ ఎవరైనా కానీ చాలా ఫేవరెట్ పర్సన్ అని కదా. సో అలాంటి ఫేవరెట్ పర్సన్ మన లైఫ్లోకి కానీ మన లవ్గా కానీ వస్తే కూడా మనలో చాలా చేంజెస్ వస్తాయి. సో అలా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ ఏమైనా గమనించారా? తను అంటే ఖచ్చితంగా చేంజెస్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఉంటాయి చేంజెస్ ఉంటాయి. కిరణ్ గారు హలో సార్. కిరణ్ గారు హాయ్ బ్రో. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ సినిమా గురించి అడుగుతున్నారు అవుట్ ఆఫ్ ద బాక్స్. నాకు తెలుసు మీరు అడుగుతారని నాకు తెలుసు. మీరు కూడా వీలైతే సినిమా గురించి అడగండి, ఐ ఫీల్ హ్యాపీ. ఇదే సినిమా గురించే, ఇది కాంట్రవర్సీ ఏం కాదు. అంటే రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది, అండ్ సీతమ్మవాట్లి సినిమాల చెట్టు కూడా రిలీజ్ అవుతుంది. అంటే ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఎస్విఎస్సి అనేది ఒక ఎమోషన్. సో అంటే మీరు కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి, అది ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు ఎస్విఎస్సితో మీకున్న ఒక ఎమోషన్ పాయింట్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? నేను చూసిన సినిమాలలో అతి ముఖ్యమైన అండ్ చాలా నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. శ్రీకాంత్ అడ్డాల గారిని కలవడం, ఆయనతో నేను డిస్కస్ చేయడం, మీ ఇద్దరం ఒకటి చేద్దాం అనుకుని డిస్కస్ చేసే సందర్భాల్లో 100 సార్లు చెప్పిండు. ఆయన నాకు చెప్పే కథ నేను వినకున్నా ఎంతసేపు నాకు సీతమ్మ వాకిట్లో డైలాగులు ఎలా రాశారు సార్, ఎలా చూపించారు సార్ అదని. మహేష్ బాబు గారిని వెంకటేష్ గారిని కానీ ఎక్స్ట్రాడినరీ ఆ సినిమా. నాకు ఇంకా ఎందుకు బాగా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అంటున్నానంటే, నేను మా అన్న జైశ్యామ్ థియేటర్ తిరుపతిలో చూసాం ఆ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. చాలా సంవత్సరాల తర్వాత ఎందుకో ఇద్దరం కలిసి ఆ సినిమా చూసాం. చాలా మెమరబుల్గా అనిపించింది. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఖచ్చితంగా రేపు నేను ఫస్ట్ షో సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు నేను వెళ్ళి మళ్ళీ నేను చూద్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా ఇష్టం. కొన్ని సినిమాలు మనకి ఆ టైంకి అలా హై వెళ్ళిపోయేసి ఉంటాయి, కొన్ని సినిమాలు ఎప్పటికీ మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి. నాకు తెలిసి తెలుగు కుటుంబాలలో చాలా రోజులు గుర్తుండిపోయే సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. కిరణ్ గారు ఎక్కడండి? ఇక్కడ సార్ అంటే లైన్ వెళ్ళిపోతున్నారు పైకి సార్. కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక్కొక్క ఇయర్ వచ్చేసి మెమరబుల్ ఇయర్గా మిగిలిపోద్దండి. 2024, 2025 అనేది మీ లైఫ్లో నాకు తెలిసి ఒక లవ్ మెచ్యూర్ అయ్యి మ్యారేజ్ కావటం, ఆ తర్వాత కాలాంటి ఒక బ్యూటిఫుల్ సక్సెస్ వచ్చి అప్పటిదాకా ఒకలాగా ఉన్న కెరియర్ ఒకసారికి ఇలా స్టాండ్ అయి నిలబడటం, ఆ తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెళ్ళవగానే
తండ్రి కావటం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా దీనికి సంబంధించిన ఇయర్ గురించి మీరు ఏం చెప్తారు మీ కెరియర్? 2024 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సార్. నాకు నా పర్సనల్గా మనందరం హార్డ్ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఎంత కష్టపడినా సరే ఒక మ్యాజిక్ అన్నది లైఫ్లో జరగాలి. ఆ మ్యాజిక్ జరగకుండా అందరూ కష్టపడతారు. నాకన్నా టాలెంటెడ్ చాలామంది ఉన్నారు, నాకన్నా కష్టపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్క లైఫ్లో ఏదో టైంలో మ్యాజిక్ జరిగితే అది బయటికి కనిపిస్తుంది. 2024 ఆ మ్యాజిక్ జరిగింది నా పర్సనల్ లైఫ్లో, సినిమా కెరియర్లో. అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు ప్రజలు నన్ను ఓన్ చేసుకున్న విధానం. సో 2024 ఈజ్ వెరీ మెమరబుల్ సార్. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఉండాలని కోరుకుంటున్నాను. కిరణ్ గారు హాయ్ సార్. ట్రైలర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో అంటే మీ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నిటితో కన్నా చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ మీ మేక్ ఓవర్ కావచ్చు, లైక్ మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఎలాంటి కేర్ తీసుకున్నారు? లైక్ ఒక అర్బనైజ్ స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. అప్పటి వరకు నేను కొన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయిపోయిన తర్వాత వాంటెడ్లీ బ్రేక్ తీసుకొని 2022లో బ్రేక్ తీసుకొని ఒక 6 months ఏ షూటింగ్ చేయలేదు ఆల్మోస్ట్. ఈ సినిమా కోసం హర్ష అని చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్, పర్సనల్గా హర్ష అండ్ అర్జున్ అని ఇద్దరు కిరణ్ని చాలా కొత్తగా చూపించాలి అని చెప్పి చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళు నన్ను ఈ లుక్లోకి తీసుకొచ్చారు. ఐ థ్యాంక్ హర్ష అన్న అండ్ అర్జున్ అన్న అండ్ ఎంటైర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్, అలాగే నా హెయిర్ స్టైలిస్ట్ రామన్న. వాళ్ళు తీసుకున్న కేర్ వల్లనే ఈరోజు నేను అలా కనిపిస్తున్నాను. థ్యాంక్ యూ కిరణ్ సార్. అన్న సార్. హాయ్ సార్. మామూలుగా కొన్ని సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్ నేమ్కి వాళ్ళ జీవితంలో బాగా గుర్తుండిపోద్ది. ప్లస్ ఆ క్యారెక్టర్ కావాలంటే ఆ పేరు కూడా పెట్టించుకుంటారు. ఈ సినిమాలో పర్టికులర్గా సిద్ధు, పవన్ కళ్యాణ్ సిద్ధు, సిద్ధార్థ రాయ్ అట్లా అంటే స్పెసిఫిక్గా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు అన్న ఈ పేరుంటే బాగుంటుంది, అలా మీరు చేసిన సినిమాలు ఎప్పుడైనా పెట్టించుకున్నారా? లేదు సార్, నేను ఇప్పటిదాకా అయితే అలా స్పెసిఫిక్గా ఏం పెట్టుకోలేదు. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కళ్యాణ్ అని చెప్పి వాంటెడ్లీ పెట్టుకున్నాను సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపంలో దీంట్లో అందరూ అనుకుంటున్నారు కానీ అదే ఖుషీలో ఆయన సిద్ధార్థ రాయ్ సార్, నేను సిద్ధార్థ రెడ్డి. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పులు చేసి రియలైజ్ అవుతూ ఉంటారు. అలా మీ కెరియర్లో ఇంతవరకు మీ సినిమాలో ట్రైలర్ చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేసి రియలైజ్ అయిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? 100 సార్. పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుందాం. 100 ఉన్నాయి. కిరణ్ గారు. అమ్మా హాయ్ అమ్మా. ఇక్కడ హాయ్ అండి. హాయ్ అండి. ఐమ్ అంజలి. ట్రైలర్ చాలా బాగుంది. అండ్ మీ క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే కొంచెం యాంగ్రీ యంగ్ సిద్ధార్థలా కనిపిస్తున్నారు. సో ఆ యాంగర్ ఇష్యూస్ మేనేజ్ చేయడానికి ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. సో మూవీలో ఆ యాంగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు లైక్ ఏది మీకు చాలా కష్టంగా అనిపించింది? బట్ బికాజ్ ఇప్పటివరకు కిరణ్ గారిని మేము చూసింది ఎప్పుడు సరదాగా నవ్వించే అబ్బాయి అండ్ సరదాగా అంటే లైక్ అల్లరి చిల్లరగా తిరుగుతున్న అబ్బాయిగా చూసాం. సో ఈ క్యారెక్టరైజేషన్ కోసం ఎంత వర్కౌట్ చేశారు? పర్టికులర్గా ఏమీ అంటే వర్కౌట్ చేసింది అదేం లేదండి. సినిమా వినగా నా క్యారెక్టర్ కొన్ని ఇంటెన్సిటీ. పర్సనల్లీ ఐఎమ్ ఏ వెరీ కమర్షియల్ సినిమా లవర్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు చాలా ఇష్టం యాక్షన్ అన్నా కానీ ఇది కానీ. నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. ఈ కథలో సిద్ధు అనేవాడికి ఇన్స్టెంట్గా కోపం వస్తుంది. అది సినిమా లేయర్లో మనవాడికి ఎందుకు ట్రిప్ అయిపోతాడు, మాటికంటే కోపం వస్తుంది. ఆ ఇంటెన్సిటీ రోల్ పర్ఫామ్ చేసేటప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. ఏదో బయట ఇలా ఉన్నానని అలా అని కాదు, కొంచెం కోపం ఎక్కువే, అది సినిమాలో కనిపిస్తుంది. ఓకే డన్. రుక్సర్ గారు. హాయ్. సో మీ క్యారెక్టరేషన్ కూడా చాలా బాగుంది. సో యువర్ నేమ్ ఈజ్ అంజలి ఇన్ మూవీ. అంజలి. సో బేసికల్గా అంజలి అన్న పేరు మూవీస్లో లైక్ కాజల్ గారు బాలీవుడ్లో ఎక్కువగా చేసేవారు. అండ్ కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి ఆవిడ చేసే క్యారెక్టర్స్. బబ్లీగా ఉండి ఇందులో క్యారెక్టర్ కూడా అలాగే ఉంది. సో పర్టికులర్గా మీకు మీ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు డైరెక్టర్ గారు ఏది చెప్పారో అదే చేశారా, ఆర్ ఎల్స్ యువర్ ఓన్గా ఏమైనా పెంచడం లాంటివి ఏమైనా? I think I can definitely not take full credit. I think Karun has really pushed me. So Ruksha ki Anjali ki chala similarities unnai, but sometimes on screen you need to do some like a little more in terms of expressions, in terms of dialogue delivery, that it connects to the audience. Koncham sober, will not work. So I think that way Karun definitely, in terms of how I should be doing the dialogue, my expressions, I think he really helped me a lot with that. And if you're talking about Anjali from Kuch Kuch Hota, she is one of my favorite characters. I really like that role. And one thing I really like about that character is that usually the misconception undi, ki if the girl is very like out there, tomboyish, going and talking to the guy, koncham judgment undi. But it's not that way. Anjali's heart, Anjali's honesty is in the right place, and she genuinely loves Sidhu. So I think when you approach it with that, you end up really loving Anjali. Like, so starting to actually script key, I was like, okay, it's a good character. But when I started playing Anjali is when I realized that she is a really
soulful character. And I think that's what's amazing about her. Maggie. Thank you. Maggie. కిరణ్ గారు మ్యాగీ యాక్చువల్లీ ఎవరైనా ఒక హీరోయిన్ అంటే క్యారెక్టరైజేషన్ చెప్పేటప్పుడు అండ్ ఎక్స్గా అండ్ దట్టు మిమ్మల్ని ఒక మ్యారీడ్ ఉమెన్గా చూపించారు. సో వెన్ డైరెక్టర్ నరేటెడ్ దిస్ క్యారెక్టర్ టు యూ, వాట్ వాస్ యువర్ ఎగ్జాక్ట్ ఫీలింగ్ అండ్ మీరు ఈ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి మెయిన్ ఫెచింగ్ పాయింట్ ఏంటి? Thank you for your question. So, when Sir narrated the story to me, there was not one moment where I felt that I'm pregnant or I should play this or not. But the way he narrated the story, instantly my thought process at that time was, I want to be part of this film. I want to do it because the story was so beautiful. And as an actor, I feel I'm just an employee on the set. I'm supposed to do my job. I'm supposed to fulfill the duty of the role that I'm given. And I think for every actor, it becomes very like fetching point, as you said. The fetching point becomes that this is not who I am, or I don't know the emotion of a married woman who's pregnant and who has to come and solve the problem of an ex. So that was the fetching point where I felt it would be really interesting because that's not who I am. And the way I will do it and be able to carry it out and convince the audience. So that was my fetching point. And I think because the character is written so beautifully and Sir had the dialogues written for this character so beautifully, it made it like I just wanted to jump in and get started. So yeah, I never, not even a single moment I thought that, oh, I'm pregnant or never. Thank you. కిరణ్ గారు సార్, నెక్స్ట్ వీకే సినిమా రిలీజ్ అవుతుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా చేయబోతున్నారు. ఎవరు వస్తున్నారు, ఏంటి చీఫ్ గెస్ట్గా, ఏంటి ఎవరు కావాలి చెప్పండి సార్. మన సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు కావాలి చెప్పండి, ఎక్కడి నుంచి అడిగేద్దాం. అడిగేస్తారా? చెప్పండి. మీకు కాకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు కదా, ఆయన వస్తారా? ఎవరు సార్? కాకి వచ్చారు కదా, నాగ చైతన్య నన్ను పిలుద్దాం. మళ్ళీ ప్రతి సినిమాకి అన్నని పిలిస్తే అన్నకు కూడా ఇబ్బందిగా ఉండొచ్చేమో కదా సార్. సిద్ధు మరి పేరు పెట్టుకున్నారు సిద్ధార్థ రాయ్. పవన్ గారు ఏమన్నా? పవన్ కళ్యాణ్ గారిని పిలుద్దాం సార్. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు పిలిచి ఆయన ఎక్కడున్నారు ఆయన పట్టుకొని మన వల్ల కాని పనిలేండి సార్ ఇప్పుడు అది. సరే, మీరు ఎవరిని పట్టుకుంటారో చెప్పండి, వాళ్ళని పిలిచి పట్టుకుంటే ప్రయత్నిస్తాను సార్. పట్టుకుంటారా చెప్తాను సార్. ఇప్పుడు నిజంగా ఆ ప్రయత్నాలు అయితే లేము. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరు వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా దిల్రూబా సినిమాని కనెక్ట్ అవుతారు. ట్రైలర్ టీజర్ చూసి నా ప్రయత్నం అయితే నేను చేస్తాను హ్యాపీగా. ఎవరైనా వచ్చి వాళ్ళ విషెస్ చెప్పి మాతో పాటు మింగిలే ఆ ఈవినింగ్ ఇంకా బెటర్గా చేస్తే వెరీ హ్యాపీ, లేదు అన్న వెరీ హ్యాపీ. కిరణ్ గారు, ఇందాక యాక్షన్ హీరో అవ్వాలని ఉందన్నారు కదా, మీరు ఎలాగో రాయలసీమ బ్యాక్గ్రౌండ్ కదా, రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమా కూడా ఏదో చేస్తున్నాను అన్నారు, ఎంతవరకు వచ్చిందండి అది? ఏంటి ఇంకా కథ నడుస్తుంది సార్. ఖచ్చితంగా రాయలసీమ కథ చేస్తున్నాను, ఒక పంచ కట్టుపోతున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ రోల్. ఫ్యూచర్లో చేస్తాను. వెయిటింగ్ అండి. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరికి ఎక్కువ టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ. Thank you.